యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. కూర్చోండి, లైన్లో కూర్చున్నారా? ఇటువైపు కూర్చునే సిస్టర్ వాళ్ళు ఇటువైపు ఆ కుర్చీలు ఖాళీ ఉంటే కవర్ చేసుకోవాలి. ఇటు అయిపోయిన తర్వాత అది కూర్చోవాలి. వెనక నుండి ఎవరు లేటుగా వచ్చిన వాళ్ళు వాక్యం జరిగే టైంలో ముందుకు రాలేదు, లేకపోతే ఇటు పక్కకి వెళ్ళలేదు. కొంతమంది బయట కూర్చుంటున్నారు. బయట కూర్చున్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ గా వాక్యం లేదు, సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. సరే, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1వ మాట చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. చూడండి కదా, ఈ 103వ కీర్తన ఈ చదివే ముందు పైన అది ఎవరు రాశారో రాయబడు. ఎవరు రాశారు? దావీదు కీర్తన. బైబిల్లో ఈ దావీదు మహారాజు గురించి చెప్పుకోవాలంటే బైబిల్లో 150 కీర్తనలు ఉంటే, కీర్తన 150 అధ్యాయాలు ఉంటే ఎక్కువ అధ్యాయాలు దావీదు మహారాజే రాసించారు. అతను ఏ సందర్భంలో అతడు పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పాట రూపంలో దేవుణ్ణి ఆరాధించేవాడు. ఏ రూపంలో ఆరాధించేవాడు? జాగ్రత్తగానండి. ప్రార్థన చేస్తాం మనం, అంటే మన అవసరతలు దేవుడికి చెప్పుకుంటాం, వాక్యం వింటాం, ఆ దేవుడి మాట మనం వింటాం. పాటలు పాడటం, లేకపోతే స్తుతించడం, ఆయన కొనియాడడం, ఆయన మహింపరచడం, ఆయన ఆరాధించడం, ఈ ప్రాసెస్ ఏంటంటే దేవుని యొక్క కీర్తిని చాటడం వల్ల దేవుణ్ణి పొగట్టం అని అర్థం వచ్చింది. ఏం చేయడం అర్థం వచ్చింది? ఎవరన్నా మనం మేలు చేస్తే ఏం చేస్తాం చెప్పండి? పొగుడుతాం. ఏం చేస్తాం? అలా నలుగురు అయినా సరే పలానా వారు మన మేలు చేశారు. సంతోషం హృదయం గల వారికి ఏమి వస్తాయంటే పాటలు అనేది వస్తాయి. సరే, అయితే దావీదు మహారాజు తన జీవితంలో ప్రాముఖ్యమైన పాటలు చక్కగా పాడతారు. పరలోకం అంటండి వాక్యం ఉండదంట, పరలోకంలో ప్రార్థన ఉండదంట, పరలోకంలో కేవలం ఆరాధన మాత్రమే ఉండదంట. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన పద్యగానాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారంట. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత మనందరం కూడా గుంపులోకి వెళ్తాం. ఆమేన్. దేంట్లోకి వెళ్తాం? ఏ గుంపులోకి వెళ్తాం? ఆరాధన గుంపులోకి వెళ్తాం. ఏ గుంపులోకి వెళ్తాం? పాటలు పాడేవాళ్ళ గుంపులోకి వెళ్తాం. అక్కడ వాక్యం ఉండదు చెప్పండి, అక్కడ ప్రార్థన అన్నది అని ఆడితే అంత అవసరత లేదా? అక్కడికి అంత అవసరత లేదు. అక్కడ ఏముంటుంది చెప్పండి? అక్కడ ఆరాధన అన్నది ఉంటుంది. అక్కడ ఏముంటుందండి? అక్కడ ఆరాధన అన్నది ఉంటుంది. ఆ ఆరాధన మనం కూడా చక్కగా నేర్చుకోవాలి. అలా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించాలి. అలా దేవుని సన్నిధి దేవుడిని మనం ఏం చేయాలి? స్తుతించాలి. పరలోకంలో ఆరాధన ఉంటుంది, ఆరాధనలో మనం కూడా ఉంటాం. ఆమేన్. ఇప్పుడు మన పితరులు లేకపోతే 24 పెద్దలు, శరీరులు, కెరేబులు, ఈ పరిస్థితులు జాగ్రత్తగా ఉండి దేవుడు మానవుల్ని దేవుడిని ఆరాధించడానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలున్న వాళ్ళు తల్లిదండ్రుల్ని ఆ మమ్మీయో డాడీయో ఏదో వచ్చిరాని మాటలు పిలిచారనుకోండి, లేకపోతే మీరు లేకపోతే పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా తాత మా అమ్మ ఏదో
చిన్నపిల్లలు పిలిచినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే సంతోషపడుతూ ఉంటారు. ఏం చేస్తుంటారు? సంతోషపడతా ఉంటారు. గమనించండి పిల్లరా. అలాగే దేవుడు తనకి పిల్లలు కావాలనుకున్నాడంట. ఏం కావాలనుకున్నాడు? అవాదముని ఏర్పాటు చేసుకున్నాడు. అవాదముల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సాతాను ఏం చేసిందంటే వాళ్ళు మోసం చేసింది. ఏం చేసింది? దేవుడికి దూరం అయిపోయేలాగా చేసింది. బయట ఉన్న వాళ్ళకి వినపడుతుందా? చూడండి. దేవునికి దూరం అయిపోయేలాగా చేసింది. దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుడితో గడపకుండా చేసింది. ఇప్పుడు ఎన్ని ఉన్నా బిడ్డలో తల్లిదండ్రులతో ప్రేమ ఉంటేనే ఎలా ఉంటుంది చెప్పాలి? సంతోషంగా ఉంటారు. లేకపోతే సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందంటే ఏంటి? అవునా కదా? తల్లిదండ్రులు ఒక్కోసారి ఏమంటారంటే నన్ను అన్నం తిన్నావా అని అడగలేదు, ఆరోగ్యంగా ఉందా అని అడగలేదంటే అంటారు కొంతమంది. తల్లిదండ్రులు ఫీల్ అవుతారు పిల్లల మీద. ఏమవుతారు మరి? ఆ ఫీల్ అవడం న్యాయమే మాట. వీళ్ళు ఏం పెట్టకపోయినా బాగున్నావా, ఎలా ఉందమ్మా, లేదా ఎలా ఉంది నాన్న, ఎలా ఉంది, ఏదో ఒకటి అడిగితే అదొక సాటిస్ఫాక్షన్ అంట. ఏంటి? అవునే కదండి. ఇక్కడ తండ్రి కోరుకున్నాడు పాపం పిల్లలతో గడపాలి, పిల్లలు కావాలని కోరుకున్నాడు. పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే దేవుడిని అడగండి, దేవుడు మీకు ఇస్తారు. ఏంటి? ఒకటే అడగండి, నీకు పిల్లలు కావాలి, మాకు వద్దాయింది, మాకు కావాలని అడగండి. ఏమని అడుగుతారు? నీకైతే పిల్లలు కావాలి, నీకైతే పిల్లలు కావాలి, మరి నాకు పిల్లలు కావాలి అని అడగండి. ఏమని అడగాలి? మీకైతే పిల్లలు కావాలి, నాకు కూడా దేవుడు ఇస్తారు. సరే, విషయానికి వస్తే సాతానుడు ఆరాధనలో లేట్ రాదు. లూసిఫర్ ఎవరు ఆరాధనలో లేట్ రాశారు. యాక్చువల్గా అతను గర్వించడం వల్ల పరలోకంలో ఉన్న దూతల సమూహంలో 3వ వంతు తోయబడ్డారు, పాతాళంలోనికి తోయబడ్డారు. వాడి ఉద్దేశం ఏంటంటే నేను ఆరాధించను, నన్ను తోసారు కాబట్టి, నేను గర్వించాను కాబట్టి. అయితే ఇప్పుడు ఆయన ఆరాధించడానికి బిడ్డలను ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ బిడ్డల నోటప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించుకొని చేయాలి. అంటే ఆరాధించుకొని చేయాలి, దేవునికి దూరం చేయాలి. మన మొదటి శనివారం వాక్యం ఉన్నాం. అవని సాతాను ప్రేరేపించి ఏం చేశాడంట? పొరపాటు చేసేలాగా చేశాడంట. ప్రేరేపించుకున్నాడు వంతంట, పొరపాటు చేయడం మన వంతంట. దావీదుని జనాలు లెక్కించమని ప్రేరేపిస్తారు. సాతాను ప్రేరేపించును దావీదుని అనుంది. లెక్కించిన తర్వాత 70,000 మంది చనిపోతారు. దావీదు ఎంతో ఏడుస్తాడు, సాతాను మాట విన్నానని చెప్పేసి ఎంతో ఏడ్చి పశ్చాత్తాపడితే ఆ చనిపోవడం అన్నది జనాలు ఆగుతాడు. ఒక మనిషిని సాతాను ప్రేరేపిస్తాడు, వాళ్ళ మీద ద్వేషం పెంచుకో, కక్ష పెంచుకో, వాళ్ళతో మాట్లాడద్దు, లేకపోతే ఏదోటి ఒక పనికిరాని విషయాన్ని మైండ్లో తీసుకొస్తాడు. పరాంది చూడు, పరాంది చేయి, ఎక్కడో అదేదో బాగున్నట్టుంది, ఉపయోగం లేదు. మన ఉపయోగం లేని వాటి విషయంలో నీ శరీరాన్ని, నీ నేత్రాన్ని, నీ దేహాన్ని, నీ సమయాన్ని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేయడానికి వాడు ఏం చేస్తారంటే ప్రేరేపిస్తారు. ప్రేరేపించిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ పాపం అనేది, ఆ దొంగతనమో, నరహత్యో, ద్వేషమో, పగో, వ్యభిచారమో, మద్యపానమో ఏదో ఒకటి చేసేస్తాం. చేసిన తర్వాత ఎవరి క్లాస్ అంటే చేసిన వాళ్ళే బాధపడతారు, చేయకుండా ఉంటే బాగుండేది. ఇంకోటి ఏంటంటే ఈ మొహం పెట్టుకుని దేవుని ఏమడుగుతామని కూడా చెబుతాడు. మరి ఇట్లా చేసి నీవు పొద్దున్నే చర్చికి రావాలనుకుంటావు, అదే టయానికి టీవీ దగ్గర కూర్చుంటావు, ఏదో ఒకటి చూడాలని మైండ్ వచ్చింది. ఈ మొహం పెట్టుకుని చర్చికి ఏమంటావు? చేయాల్సినంత చేసావుగా, చేపించింది ఎవరు అసలు? ప్రేరేపించింది ఎవరు అసలు? తాగమని చెప్పింది ఎవరు అసలు? దైవాత్మ, దేవుడు ఆత్మ. చెప్పండి ఏంటి? అవునే కదా? ఏంటి చేయాల్సిన పనుల్లో చేపించింది. మేలు మనం దేవుడి మందిరాన్ని రాకుండా చేసింది, మేలు మనం దేవుడి పేరు ఎత్తకుండా చేసింది, మేలు మనం దేవుడు స్తుతించకుండా చేసింది. ఆ టార్గెట్ వాడికి ఎట్టయినా నరకమే, మనం కూడా నరకానికి వెళ్ళాలనేది వాడు ఉద్దేశం. మోసగాడు అని ఉంటుంది సాతాను పేరు. ఏం పేరంట? మోసగాడు. అంటే వాడు మనల్ని మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? మనల్ని, తండ్రి బిడ్డల్ని వేరు చేస్తాడు, పరలోకానికి దూరం చేయాలని చూస్తాడు. వాడు మాటలేని ఎన్నో కుటుంబాలు కలిసి లేవు ఈరోజు. ఎంతో మంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది పగబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాడు రాజ్యం ఎలా పనిచేస్తుందంటే వాడు మోసన పడిపోయి సొంత తల్లి కూతురు, అత్తకోళ్ళలో గొడవ అనేది వేరే పక్కన, సొంత తల్లి కూతురు కూడా పడని రోజులు వచ్చేసి, సొంత అన్నదమ్ములకు పడని రోజులు వచ్చేసి,
తండ్రి కొడుకులు వాడని రోజులు వచ్చేసింది. సంఘాల్లో ఎంతో ప్రేమ ఉంటారు, వీళ్ళు కష్టం వస్తే అల్లాడిపోతారు. కానీ సంఘంలో ఒకరు మనసు ఒకరు కలవకుండా చేసేలాంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే సాతాను మోసం మాట, సాతాను మోసం. దేవుడు ఏమన్నా అంటే సూర్యుడు అస్తమించే లోపల మీ పగని తీసేసుకోండి చెబుతున్నాడు. ఎందుకు చేసుకోవాలంట? పగని తీసేసుకోండి. ఎందుకంటే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు, కానీ కొత్త నిబంధనకు వచ్చేవాడికి అతి పరిశుద్ధమైన స్థలంలో నిలుట అంగి వేసుకొని మోకట్టు కొట్టుకొని జాగ్రత్తగా వెళ్ళేవారు యాజకులు. ఏదైనా తేడా వస్తే అక్కడ చచ్చిపోవడమే. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇలా ఉంటది మందిరంలో ఇలా వచ్చేవాడు. కానీ దేవుడు అతి పరిశుద్ధ స్థలం ఏంటంటే ఈ దేహం అన్నాడు. ఏమన్నాడు? ఈ దేహమే దేవుని యొక్క ఆలయం అన్నాడు. అందుకని మన దేహాన్ని చాలా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ దేహాన్ని అపవిత్రపరిస్తే దేవుడు ఉండలేడు కదా. అందుకని ఈ దేహంలో మన మైండ్లో దూరి వ్యర్థమైన ఆలోచన రప్పించేసి ఈ దేహంతో చెడు కార్యాలు చేపిస్తున్నాడు సాతాను. మనం ఏమడగాలంటే, ప్రభా నేను పాపినే, కానీ నువ్వు నన్ను క్షమిస్తానన్నావు, నేను నీ కుమారుణ్ణి, నేను ఇది మోసపోయిన తర్వాత నాకు ఏ సంతోషమేమీ లేదు, ఒంటరివాడిని అయిపోయాను. అయ్యా ఈ యొక్క హృదయాన్ని అతి పరిశుద్ధ స్థలం ఇచ్చేయి, నా హృదయం అనే దేవాలయంలో మీరుండండి అని దేవుడిని మనం అడగాలి. అప్పుడు యేసయ్య మనలోకి వస్తాడు, యేసయ్య మనలో ఉంటాడు. చెడ్డ తలపులు రావు మనకి, కోపం రాదు మనకి, ద్వేషం రాదు మనకి, ధనాపేక్ష రాదు మనకి. ఎప్పుడు చూసినా మనం దేవుడి స్వరూపంలో మారుతాం. మనం చూసిన వాళ్ళందరికీ మేలు జరిగింది. దావీదు అన్నను మోసం చేస్తాడు, యాకోబు అన్నను మోసం చేస్తాడు, సంపాదన బాగా సమకూర్చుకుంటాడు. ఒక సందర్భంలో ఒంటోడైపోతాడు. గట్టిగా రెండు నీళ్ళు వచ్చిన వాళ్ళు అయితే మన బలం అయిపోతుంది అంటారు సహజంగా. వాళ్ళు బళ్ళు వాళ్ళు అవడానికి ఎంత టైం పట్టాలి అంటారు సహజంగా. ఎంత టైం? బిజినెస్ మ్యాన్లు ఎక్కువ శాతం ఎందుకని ఇబ్బంది పడతారంటే, సంపద వచ్చే కొద్దిగా పరిగెడతారు. సంపాదన వచ్చే కొద్దిగా ఈ రూపాయి పెడితే 5 రూపాయలు వచ్చింది, 5 రూపాయలు పెడితే 50 రూపాయలు వచ్చింది, ఈ 50 రూపాయలు పెడితే 10 రూపాయలు వచ్చింది, ఆ యొక్క 100 రూపాయలు వచ్చింది, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చింది, 1000 రూపాయలు పెడితే 10,000 వచ్చింది, 10,000 పెడితే 1,00,000 వచ్చింది, ఆ 1,00,000 రూపాయలు పెడతారు, 10,000 పెడతారు. అట్లా వాళ్ళు బళ్ళు వాళ్ళు ఇవ్వాలి. ఇక రాబడి కనబడినప్పుడు ఇక నాకు తెలుగు వల్ల లేరు అనుకుంటే వెళ్ళిపోతారు పబ్బులు కానీ దాని ఫుల్ స్టాప్ పెట్టరమాట. వాళ్ళు బళ్ళు వాళ్ళు అవడానికి ఎంతో టైం అన్నది ఏదో పరిస్థితి సాటిన పరిస్థితి. మానవుని జీవితం కూడా పరిస్థితులు ఏంటంటే ఎప్పుడు ఏ మనిషి ఏమైపోతాడో ఎవరికి తెలియదు. నిజంగా మనిషి యొక్క జీవితంలో సాతాను యొక్క కుట్ర ఇంత ఘోరంగా మారిపోయి ఆ మనిషిని నెమ్మది లేకుండా, ఆనందం లేకుండా, యాకోబు అలాగే పాడైపోయాడు. ఒంటరోడు అయిపోయి చివరికి యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేప్పుడు, అయ్యా నన్ను దీవించి అయ్యా అంటాడు. ఏమంటాడు? నీకేం తక్కువయ్యా అని అడగాలి. రాకి చెప్పాలి. ఎన్ని ఉన్నాండి ఒంటరితనంగానే ఉంటారు వేసే లేకపోతే. ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎంత కులబలం ఉన్నా, కండబలం ఉన్నా, ధనబలం ఉన్నా, ఒంటి నిండా బంగారం ఉన్నా, ఏంటి నీకు ఇష్టానుసారమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నా, యేసుప్రభు లేకపోతే నువ్వు ఒంటరితనం అనిపిస్తావు. ఏదో దిగులుగానే ఉంటావు, ఏదో భయంగానే ఉంటావు, ఏదో చింతగానే ఉంటావు. ఇక ఎప్పుడు చూసినా నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఏమీ లేకపోయినా నీ హృదయాన్ని పరిశుద్ధం ఉంచుకుంటూ యేసే నీలో ఉంటాడు. ఎప్పుడు దావీదు వలె కీర్తన పాడుతూనే ఉంటాం. ఎప్పుడు నలుగురు ఉపయోగపడే మనిషిలాగానే మారుతాం. యేసయ్య ఉన్నదారు వేరు, యేసయ్య లేనిదారు వేరు. మారుమూసి పొందమనేది ఎందుకంటే ఈ చేతులతో చేసిన పాపము, ఈ కళ్ళతో చేసిన పాపం, ఈ తలంపులతో చేసిన పాపం, తెలుసో తెలియకో మనం చేసిన నోటితో చేసిన పాపం, దేవుడి బాధలు కూర్చొని కడుక్కొని ప్రభా మన పాపాలు మనం ఒప్పుకునేలా. మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 ఆయన నమ్మలేని దేవుడు నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతులను విడిపించి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన చేస్తాడు. యేసయ్య మన హృదయంలో రావాలని ఆశపడుతున్నాడు. బలులు ఫస్ట్ ఏబేలు అర్పిస్తాడు, తర్వాత నావాహు బలిపీఠం కడతారు, అబ్రహాం కడతారు. ఆది కాండం నుంచి తీసుకొస్తే ఆరాధనలో స్టార్ట్ అయింది. మోసే దగ్గరికి వచ్చేవాడికి మందసం వచ్చింది. ఏమొచ్చింది? తర్వాత ప్రత్యక్ష గుడారం వచ్చింది. సొలొమోను గారికి వచ్చేవాడికి ఈ మందిరాలను ఏర్పాటు చేస్తాడు దేవుడు. మందిరాలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా,
కొత్త నిబంధన కాడికి వచ్చేవాడికి దేవుడు మందిరం దేహమే అని చెప్పాడు. ఏం చెప్పాడు? మందిరం ఈ దేహమే దేవుని యొక్క ఆలయము అని చెప్పాడు. ఏంటి? మందిరం కోసం దావీదు తప్పిస్తాడు. మందిరం కోసం ఏం చేస్తాడు? నీకేం కావాలయ్యా అని ఒకసారి అడిగితే 26 చూడండి, కీర్తన గ్రంథం. నేను చెప్పాలని సబ్జెక్ట్ చెప్తాను, దావీదు గురించి 2 మాటలు చెప్పి 26 4వ మాట, 27 4 సారీ. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. చూడండి, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు. ఇక్కడ ఒక్కసారి మాట ఒక్కసారి నేను చెప్తాను, మీకు చెప్పండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు మహారాజు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి చెప్తాను నేను. కారణం ఏంటంటే, ఆనాటి కాలంలో యాజకులు మాత్రమే మందిరంలోకి వెళ్ళాలి, యాజకులు మాత్రమే బలి అర్పించాలి, యాజకులు మాత్రమే నైవేద్యాలు అర్పించాలి. రాజు కాదు కదా, ఏ మనిషి లోపలికి వెళ్ళడానికి అవకాశమో లేదు, అవకాశం లేదు. నెక్స్ట్ ఏంటంటే, ప్రత్యక్ష గుడారము ఈ పరిస్థితులు ఇవన్నీ, మందస్సం ఈ పరిస్థితులు ఉన్నాయి. దావీదు మహారాజు ఏంటంటే, నా దేవునికి ఒక మందిరం కావాలని ఆశపడతాడు. యాజకులు మాత్రమే అర్పించవలసింది, ఈయన కూడా చేయాలని ఆశ ఉండింది. అంటే యేసయ్య అంటే అంత ఇష్టం ఈయనకి. అందుకనే దావీదు తన జీవితంలో ఒక విషయం గమనిస్తే, మందిరానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయన చేశాడు. కొన్ని అధ్యాయాలే కాదు, కొన్ని చాప్టర్లే వీటి కోసం రాయబడింది. ఏమేమి సమకూర్చాడు, ఏమేమి పొదిగాడు, వీటన్నిటిని చూసుకుని ఏర్పాటు చేస్తే, నువ్వు యుద్ధం చేసే రక్తంతో కూడి ఉంది అని చెప్తే సొలొమోనుతో దాని ఏర్పాటు అన్నది. మందిరం అంటే అంత ఇష్టం. 23 కీర్తనలో చెప్తాడు, చిరకాలం యెహోవా మందిరంలో నేను, నీకేం కావాలంటే జీవితాంతం నేను దేవుడి మందిరంలో ఉండాలి. దేవుడి మందిరం అంటే సామాన్యమైనది కాదు. దేవుడి మందిరంలో ఒక దినం గడపడం 1000 దినాల కన్నా. చెప్పండి, ఆ మాట చెప్పండి. సెకండ్ నుంచి చెప్పండి, 19 సెకండ్ నుంచి చెప్పండి. దేవుని మందిరంలో ఒక దినం గడపడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లైన్ లో గోడ ఉండేది. కొంచెం మందిరం పెద్ద అయిన తర్వాత, కొంచెం పెంచిన తర్వాత కూడా 24 గంటలు ప్రార్థన పెట్టినప్పుడు నైట్ నేను మా పాస్టర్ గారు రిటర్న్ చేసేవాం. నైట్ అంతా ఏంటి, ప్రతి విశ్వాసం కోసం 24 గంటలు ప్రార్థన పెట్టేవాళ్ళం కంటిన్యూగా. పెట్టినప్పుడు 2 రోజులు 3 రోజులు 72 గంటలు నైట్ మేము ఇద్దరే చేసేవాళ్ళం. చర్చిలోనే పడుకున్నాం. చాలా కాలం మన వెంకటాపేదలు, మన నాగేశ్వర వీళ్ళందరూ వచ్చి ఆ చర్చిలో ఉన్నప్పుడు నేను ఎక్కువ శాతం మందిరంలోని సాప, మందిరంలోని భోజనం. అయ్యా కుర్రోళ్ళు ఎంత ఉన్నారు, కొంచెం మీరుంటే అంత ఫ్రీగా పడుకోలేకపోతున్నారంటే కష్టంగా నేను ఇంట్లో అలవాటు చేసుకోవడం మేము చేస్తాను. ఎప్పుడు పడుకున్నా ప్రార్థన చేసుకున్నాం, కూర్చున్నా ప్రార్థన చేసుకున్నామండి. కూర్చొని నిద్రపోయిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి మందిరంలో. నాకు అతి ఇష్టమైంది ఏంటంటే, అటు ఇటు తలిపేసుకుని మందిరంలో ఉండటమే ఇష్టమైంది. అసలు నాకు ఆ టైంలో వచ్చిన పరిస్థితి అంటే, ఇప్పుడు గిన్నెడు అన్నం ఉందనుకోండి, గిన్నెడు అన్నంలో ఇప్పుడు పోల్చలేదు కానీ తినాల్సి వస్తే ముందు పిల్లలకి పెడతారా, తండ్రికి పెడతారా? చెప్పండి. తండ్రి తింటారు. మామూలు మనమైతే ఏం చేస్తాం, సరే వీరే చర్చిలో పడుకుంటే నేను ఇంట్లో పడుకుంటాను పరిస్థితి ఆ టైంలో. ఏంటి, మందిరంలోనే ఉంటే సేవకుడు మంచిది, విశ్వాసులకి మంచిది. ఏంటి, మందిరం అంటే సామాన్యమైనది కాదు. ఇంట్లో ప్రార్థన నడవదు, మందిరంలో అయితే బాగా నడిచింది. ఏంటి, మందిరానికి సమీపంగా ఉన్న వాళ్ళు రోజుకి వచ్చి 1 గంట వచ్చి మందిరంలో ప్రార్థన చేయాలి. మీరు బలంగా ఉంటాడు, సేవకులు బలంగా ఉంటారు, సంఘం బలంగా ఉంటుంది. అసలు దావీదుకి మందిరం అంటే ఎంత ఇష్టమో. ఒకసారి మందిరానికి వెళ్ళడం గురించి చెప్పాల్సి వస్తే 100వ అధ్యాయం చూడండి. మొదటి వచ్చిన సమస్త యెహోవాకు సంతోషముతో ఉత్సాహగానము చేయొచ్చు. అంటే అంతకు ముందు మీరు ఉత్సాహంగా రావట్లా, ఉత్సాహంగా రండి అని చెప్తాడు. ఏం రమ్మని చెప్తాడు, ఎక్కడికి రమ్మంటాడు చెప్పండి. ఆయన సన్నిధి అంటే ఎక్కడుంది ఆ రోజుల్లో? దేవుడు మందిరానికి అని చెబుతున్నాడు. ఎక్కడికని చెబుతున్నాడు?
దేవుని మందిరానికే చెబుతున్నాడు కదా. మందిరం అంటే ఎంత ఇష్టమో చూడండి కదా. దేవుడి సన్నిధి అంటే ఎంత ఇష్టమో చూడండి. దావీదు మహారాజు ఏం కావాలయ్యా నీకు వరం అంటే ఏం చెప్తున్నాడు ఆయన? రాజా కాదు, ఇల్లుందా ఆయనకి? తెలిసిన చెప్పండి, ఇల్లుందా లేదా? ఇల్లుందా లేదండి? రాజుగారికి ఇల్లు ఉంటుందా ఉండదా? రాజు కాదు ఆయన, రాజ్యానికి చక్రవర్తి. ఎవరైనా అలాంటి వ్యక్తి. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, మొన్న ఇసుక తీసుకొచ్చామా బైబుల్ రోడ్ తీసుకొస్తే మైసూరు మాటేసాం ఫ్లోరింగ్ అదన్నీ చేయడానికి. మొత్తం ఇక సోమవారం నుంచి అలా వస్తాను. 2-3 రోజుల నుంచి మనం ఆలోచిస్తా ఉంటే ఎక్కడ మనం దేవుడి దగ్గర వల్ల అంటే మట్టున్నా సాప వేసుకున్నా డ్రమ్ము కొట్టుకున్నా కరెంట్ లేకపోయినా తాటే కానీ దేవుడు ఉంటాడు. నాకు ఏమనిపించిందంటే ఇక్కడ మందిరానికి ఎంతమంది మనం గ్రానైట్ ఏదో చేస్తాం, అక్కడ మందిరానికి కూడా దేవుడు ఏం చేశాడు? ఏదో గ్రానైట్ ఏదో ఇచ్చాడు. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టలేదు ఏంటి, వాడికి ఎట్లా ఫ్లోరింగ్ చేస్తాం అనే మనసు వచ్చింది. ఏమొచ్చింది నాకు? మనతో వాడు ఉన్న సేవకు సలహా ఇచ్చారు, అయ్యా ఇది ఒక్కసారి ఫ్లోరింగ్ చేసేద్దాం, తర్వాత నుంచి అంటే ఇక నేను చెప్పాను అయ్యా కొంచెం అది ఉన్న దాంట్లోనే దేవుడి మందిరాన్ని శుభ్రం ఉంచుకునేలా చేసుకుంటే బాగుంటుందని. ఉన్న దాంట్లోనే మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మనం ఎలా ఉన్నా, మన ఇల్లు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏది బాగుంటుంది చెప్పాలి. ఇట్లా ఉంటేనే వేసే వస్తారనేది ఏం లేదు. కాకపోతే మన సాటిస్ఫాక్షన్ ఏంటిది? దావీదు గారు ఆయన సాటిస్ఫాక్షన్ అది. ఇవన్నీ ఎందుకు సమకూర్చాడు? 2008 అక్టోబర్ నెలలో సుబ్బారావు బాబాయ్ మేము అక్కడ తాటకిల్లు ఉండేది, ఇక్కడ తాటకిల్లు ఉండేది, అక్కడ ఖాళీ స్థలం ఉండేది. ఆ ఏరియాలో ఏదో చూస్తా వెళ్తా ఏదో తాటకిల్లు ఉంది ఆరాధన కోసం అని వెళ్తా ఉంటే బాబాయ్ నేను ఇక్కడ ఆగాం, ఇక్కడ స్థలం ఉందని. నైట్ 7:30 అయింది. ఇది చూస్తే అంతా ఎవరు ఉంటలా, తాటకిలో ఖాళీ స్థలం. అప్పుడు ఎంత 2,05,000 ఎంతో మాట్లాడారు బాబాయ్. మాట్లాడితే అక్కడ స్థలం తీసుకుంటాం, ఇక్కడ మందిరం ఏర్పాటు చేద్దాం ఖాళీ స్థలంలో అని కర్రలతో ఏర్పాటు చేశాం. ఆ రాత్రి ప్రభు సొలొమోను మందిరంగా చేస్తానని చెప్పాడు. 2008లో ఏదో శృంగారం అని దేవాలయాన్ని చేస్తానని చెప్పాడు. ఏం చెప్పారు ఏంటి? పాస్టమ్మ గారికి దర్శనం ఏదో వచ్చింది, ఆ రిఫరెన్స్ వచ్చింది. వస్తే నన్ను అడిగింది శృంగారం దేవాలయం ఏంటి, దేవుడు అది చేస్తా అంటాడంటే అది చాలా నాకు తెలిసిన జ్ఞానంతో నేను చేసి చెప్పాను. అంటే ఇక్కడ మామూలు చాలా బాగుంటుంది అని చెప్పాడు. చాలా బాగుంటుంది అని చెప్పాను. అట్లాగనే దేవుడు కూడా కొనసాగించాడు. ఏం చేశాడు? కొనసాగింప చేశాడు. ప్రియమైన దేవుని పెట్టారా, చాలా మంది కట్ట మీదకి వచ్చి లోపలికి వచ్చి ఇంత మందిరం ఉంది అనుకోలేదు అని అంటారు. ఏమంటారు అంటే అది మందిరం అనుకుంటారంట. ఏమనుకుంటారు? ఎదర రేగి చెట్టుని మందిరం అనుకుంటారు. కానీ దేవుడు మనందరూ కూర్చొని ఆయన తండ్రి మన పిల్లలాగా ఆయన అన్నం పెడితే తింటాది మరి సలామి దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలిగింది కాదు, అవునా కదండి? దేవుడి సన్నిధికి వచ్చేప్పుడు ఎలా రావాలంట? ఉత్సాహ గానము చేయొచ్చు. గానం అంటే ఏంటి చెప్పండి? పాటలు పాడుతూ రావాలంట. మనకి నాకు మీకు అలవాటు ఏంటంటే సుధాకర్ గారి పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తాం. ఏంటి? పాటలు పాడడానికి ముందు రావాలి. దాని గురించే వాక్యం తీసుకున్నాం. మరి ఆయన ఏది నడిపిస్తే చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాం. ఏంటి? పాటల గురించే చెబుదామని వచ్చాం, కానీ దేవుడు చెప్తాం. దేవుడు ఎట్లా అడుగుతాడు చెప్పడానికి దేవుడు సహాయించండి. ఆమేన్. ఈ దేనికి రావాలంట? ఉత్సాహ గానము, ఉసూరు మంట కాదు, ఉత్సాహంగా రావాలంట. ఎలా రావాలి? ఇవాళ ఆదివారమా, రేపు ఆదివారమా, ఇవాళ నుంచే సిద్ధపడాలి. రేపు చేయాల్సిన పనులను ఇవాళే చేసుకోవాలి. పొద్దున్నే ఇంటి కడుతున్నాలే, పొద్దున్నే కూర ఉండేదాంలే, పొద్దున్నే బట్టలు తీద్దాంలే, అంతలో ఎవరో చుట్టం వస్తాను ఇక రాలేదు. బట్టలు ఏదో ఒకటి పని చేయగల నీరసం వచ్చింది, రాలేదు. ఇక నాకు వేరే పని లేదు, నా ఇంటికి నేను వెళ్తా, నా తండ్రిని నేను ఆరాధిస్తా. అపవాది ఆడు ఆరాధించడు, కానీ నన్ను కూడా ఆరాధించకుండా చేస్తున్నాడు. లేదు, నా దేవుడిని పొగుడుతాకి వెళ్తాను నేను. దావీదు యేసుప్రభు తండ్రి దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే, అంత గొప్పోడైనప్పుడు కూడా
మందస్సు వెళ్తుంటే రమణ బదులు నాట్యం ఆడతాడు అనమాట. ఏం చేస్తాడు? ఏంటి, సామాన్య మానవుడు వలె పాటలు పాడుకుంటూ నాట్యం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటాడు. తన భార్య కూడా ఫీల్ అయింది. ఏంటి మన పొజిషన్ ఏంటి, మరి రాజుగారు కూతురు కదా, ఎవరి కూతురు, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పిల్లలు పెరిగితే కష్టం. ఇక వాళ్ళు ఇచ్చిస్తావు. డబ్బులు లేని ఇంట్లోకి కుటుంబాల్లోకి వెళ్ళారనుకోండి, మా నాన్న అసలు ఆదివారం ఏం పెట్టాడు అనుకున్నావు, నువ్వు ఉన్నావు అని అంటారు. ఏమంటారు? మా ఇంటికాడ ఎలా ఉండవాలనుకున్నావు ఏంటి. పాస్టర్ గారి పిల్లలు కూడా అంతే. మరి పాస్టర్ గారి పిల్లలు అందరూ గౌరవిస్తారుగా, వీళ్ళు ఒక రేంజ్లో ఉంటారు. వీళ్ళు తగ్గించుకోవడం అంటే కష్టం. ఇంకా డబ్బున్న వాళ్ళ ఆడపిల్లలకి సంబంధాలు చూడటం, పాస్టర్ గారి పిల్లలకి సంబంధాలు చూడటం అన్న బుద్ధిహీనత ఇంకేమి పని వేరేది. చేసిన వాడికి ఎప్పుడు ఇక ఆశీర్వాదాలు. పెళ్లి చేసిన వాడికి నిన్ను బట్టేనండి అంటే ఉదాహరణ చెబుతున్నారు. ఎక్కువ అందరూ అట్లా ఉంటారు అనమాట. వీళ్ళు ఈ మధ్యన చెవులేదో పెట్టారు, వాయిస్ రావట్లేదని ఫోన్ ఎదురుగా ఫోన్ పెట్టారు. ఇది పెట్టకపోతే పీకి చెబుతాం అనుకుంటున్న వాక్యం. ఇది మధ్యలో ఎవరన్నా రావట్లేదు, మన డ్యూటీలో ఉంటున్నారయ్యా, పెట్టండి అయ్యా అంటాను. ఆయన ఎవరో చర్చికి వచ్చేవాళ్ళు మరి ఏదో లోకస్తుల్లాగా పూలు పెట్టుకోకూడదు అని చెప్పాడు. ఒక్క మాట చర్చికి వచ్చేవాళ్ళని చెప్తే బాగుంటుంది, అది చెప్పడం మర్చిపోయాడు. ఇక దాని గురించి గొడవ ఇక ఫోన్ ఆన్ చేస్తే అయ్యే. మాస్టర్ గారు పేరు ఏదో ఉంది, మంచి మాటలు మాట్లాడు పాపం, బాగా మాట్లాడతాడు, చాలా తగ్గించుకుంటాడు. ఏంటి అసలు ఏ దొరికిద్దా అన్నట్టుగా ఏముంది దాంట్లో అన్నది ఏం లేదు. ఇక ఏంటి ప్రియమైన దేవుని పెట్టారా, దేవుణ్ణి స్తుతించాలి. మనం ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించాలి. మన పిల్లలకి మనం ఏ పని అలవాటు ఉంటే ఆ పని నేర్పాలి, తగ్గించుకోవడం కూడా నేర్పాలి. పాఠశాల పిల్లలు లేదు, డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ఇదివరకు గింజి తాగి బతికాము, నీళ్లు ఆ ఉల్లిపాయ తిని అన్నంలో కారం వేసుకొని మంచిగా తిని బతికాము. తగ్గించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మాడిపోయినా ఇదే ఏమన్నా ఏంటి మాటి చెక్కలు. మన ఏదో ప్రాబ్లం జరిగింది, నేను వైట్ రైస్ పలవ పడుతుంది, వైట్ రైస్ తిన్నా, పలవ కూడా తెచ్చారంట, అది కొంచెం కలర్ మారిందంట, ఏదో అడిగాను. మా అమ్మ వచ్చింది, నీకు వాళ్ళు ఏంటి అన్నం తెచ్చారన్న, ఏం పలవ తెచ్చారు మాడిపోయింది అంటే నేను అసలు చూడలేదు. అసలు అది తెచ్చారు, పలవాని అమ్మ నీకు తినలే అన్న. మా అమ్మ చెప్పేదాకా కూడా నాకు అంటే కర్ర అట్లా తింటే అనుకున్నారు కానీ చూడలేదు. ఏంటి పాస్టర్ గారు అమ్మ అంటే మరి ఉండాలా లేదంటే పాస్టర్ గారు అంటే మంచి ఆహారం పెట్టాలనే ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు. కానీ అయినా సరే అలాంటి పట్టించుకోవాలి. ముఖ్యమైనది ఏది అది పట్టించుకోవాలి. భోజనాలు కాదు, గౌరవాలు కాదు, పేరు కాదు, పట్టింపులు కాదు. ఏంటి నేను దేంట్లో తీసుకొచ్చాను ఇది అంటారు, దేంట్లో అంతేనమ్మా, నాకు అది కూడా రావట్లేదు. తీసుకోను. ఏంటి ఏం తక్కువ దాన్ని నేను ఇది అంటారు, నాకేం తక్కువ, పొలం తక్కువ ఉన్నా గోత్రం. మరి పొలాలు ఏంటో మనకు అర్థం కాదు. మరి బైబిల్ ప్రకారమే తెలియవు. బైబిల్ ప్రకారం కులాలు ఉన్నాయా? ఏంటి ఒకసారి నేను మన ఎస్ఏరు భవానీ ఇస్తారు, ఎస్ఏరు సైజు, మనకి ఇద్దరు సైజులు ఉన్నారు కాబట్టి అలా చెప్పాల్సి వస్తుంది. మా తోటలో ప్రార్థన చేసుకుంటే వెళ్తున్నాం, కొండు ఎలాంటి చేసుకోండి చిన్న మందిరి మేము. అప్పుడు సింగనార్ విజయ కాలనీ ఎవరో కనబడ్డారన్నా మన చర్చి గురించి అడిగారు. అడిగితే చెప్పాను, ఏం చెప్పాను చర్చి ఉంది మధ్యగట్లో అని చెప్పాను అని పొలం పేరు చెప్పి, మొత్తం మనోళ్ళే ఉంటారు వచ్చేసేయండి అని చెప్పాను అని అన్నాడు. ఏం చర్చి అంటే ఇది ఎవరు చెప్తాడు ఆ మాట? నాకే చెబుతున్నాను, మీకు ఇదేమో ఇది ఎక్కడో సాటిపోయి మీరు. ఈ మధ్యకాలంలో అట్టగా అనుకుంటారు ఏమన్నా, అటు కూడా తెలిసింది. సో నాకు విన్నావు మరి, చర్చిలో కులాలు ఉండకూడదు. చర్చిలో ఏంటి చెప్పాలి, చర్చిలో ఏసై కులం. ఇది ఏ కులం? ఏసై తర్వాత కులం అని చెప్పడానికి కూడా ఇష్టం లేదు నాకు. ఆ పేరుని డిలీట్ చేయదు కాదు. ఆమేన్ చెప్పాలి. ఆమె చెప్పండి దగ్గరికి అందరూ. కులం లేని సర్టిఫికేట్లు మనకి దేవుడు ఇచ్చింది కాదు. ఏదన్నా దరఖాస్తు ఏర్పాటు చేద్దాం, మాకు ఏ కులం అవసరం లేదని చెప్పేసి.
కష్టం ఉంటుంది చేయడానికి. ఏంటి నాకు ఏ కులం అవసరం లేదు అనాలి ఎంత రెడ్డి గారు ఎత్తారా, రెడ్డి అన్న పదం పోయింది. ఏంటి ఏ కులంతో పనేమి మనకి లేదు. ఆల్ ఆర్ ఈక్వల్స్, ఆల్ ఆర్ ఇంపార్టెన్స్. అందరు కావలసిన వాళ్ళే, అందరు విలువైన వాళ్ళే. మందిరానికి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి అంటే సంతోషంతో రావాలి. ఎలా రావాలంట? ఎవరి సన్నిధికి రావాలి? అందరు చెబుతున్నాడు మందిరానికి వచ్చేప్పుడు ఇలా రావాలి అని చెప్పేసి. చివరిగా నేను ఒక మాట చెప్తాను చూడండి. ప్రేమైన దేవుని పెట్టారా, దావీదు రాజు తన జీవితంలో చెప్పుకోదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సౌలు లాంటి వ్యక్తి ఎన్నోసార్లు బల్లి విసిరిన, పిల్లినైనా సరే తలుపులేసి కర్ర తీసుకుంటే కాసేపు అటు పారిపోయి తర్వాత గాండ్రు ఇచ్చిందంట సింహంలాగా. విన్నారా? ఇప్పుడు నా మాట విన్నారా? కొత్తగా నేనేం చెబుతున్నాను. పిల్లైనా తలుపులు వేసుకొని ఏం చేసిందంటే చెప్పండి. నేను చెబుతున్నాను, పిల్లి అనేది తిరిగిందావు కానీ దావీదు ఎదురు తిరగలేదు. తిరిగాడా? చెప్పండి. బలం లేనోడా, శక్తి లేనోడా, కొట్టలేనోడా, యుద్ధం చేయలేనోడా, అన్నీ ఉన్నా సరే ఏం చేయాలి? ఏంటి క్రైస్తవుడు కూడా అలాగే ఉండాలి. ఒక మాట అంటే అండండి, ఒక మాట అంటే తిరిగి అండండి. ఏంటి అలా అంటే మళ్ళీ మనకే బాధ. ఎందుకంటే ఒక మాట తిరిగి వాళ్ళు అనరు అన్న పేరు తెచ్చుకోవాలి మనం. ఏం పేరు తెచ్చుకోవాలి మనం? ఒక మాట అన్నా సరే పడతారు, ఒక మాట అంటే తిరిగి అన్నారు. వాళ్ళు సౌమ్యంగా ఉంటారు, వాళ్ళ మాట తీరు వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు అన్నట్టుకున్నారు. లోకస్తుల వల్లే, అన్ని జనుల వల్లే మనం మాట్లాడకూడదు. ఏం చేయకూడదు? చంటేట అవునమ్మా. ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను? ఏంటి బస్సు కాడ సీట్లు కాడా, ట్రైన్ కాడ సీట్లు కాడా ఏంటి దెబ్బలాడేలాగా ఉండకూడదు. మనం ఎవరు ఎక్కడైనా దిష్ట అయ్యేలా ఉండాలి, ఎక్కడైనా మాట పడేలా ఉండాలి, కానీ మాట అనేలాగా ఉండకూడదు. చెప్పండి. ఆ మాట అనేలాగా, మాట అన్నా సరే తలకే ఉంచుకుని వెళ్ళిపోవాలి. మాట అన్నా సరే ఎలా ఏం చేయాలి అంటే అన్నారులే అని తలకే ఉంచుకుని వెళ్ళిపోవాలి. మన మాట తీరులో కూడా మృదుత్వం ఉండాలి, ప్రేమతో మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? లోకస్తుల్లాగా మనం నోటంపడ ఓత పదాలు కానీ బూతులు కానీ రాకూడదు, ఏక పదాలు రాకూడదు, కై చేయమంటే అరిసేలాగా ఉండకూడదు. ఏంటి పొలాలు కొట్టే కాడ ఏం చేయాలంట? దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. అంతేనా? చనిపోయే బాబు చెప్పాలి. పొలాలు కొడుతున్నారు అనుకోండి, గొడవలతో ఏం చేయాలంటే మనం వెళ్ళి దెబ్బలాట జరిగినా దూరంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏంటి అంతవరకు మనం అంటే భయం వెళ్ళిపోదాం అనుకోకూడదు. ఏంటి దెబ్బలాట జరిగితే ఎలా ఉండాలి చెప్పండి. ఏంటి కట్ట మీద మాకు ఒక్కోసారి సాహిత్యాన్ని ఎవరో పురిగెళ్ళి ఏదో చేస్తూ ఉంటాడు. నేను ఇంట్లో ఉన్నానో బయట ఉన్నానో ఎవరు తెలియకుండా శుభ్రంగా ఉంటాను, లేదా ఏదో పాడుకుంటా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఏంటి అవునే కదా? మాట అనేలాగా ఉండకూడదు మనం. ప్రేమ దేవుని పెట్టారా, దావీదు గారిలో ఉన్న స్పెషల్ చెప్తాను ఈరోజు. అది మనందరం పాటించాలి. ఆమేన్. దావీదు గారిలో ఉన్న స్పెషల్ ఏంటంటే, దావీదు గారు ఎప్పుడు దేవుడికి కీర్తనలు పాడేవాడు. ఏం పాడేవాడు? మీకు రిఫరెన్స్ చెప్తాను. దీన్నమ్మా రిఫరెన్స్ ఏంటి? 59. మనం బుధవారం చెప్పాం. మీరేమో బుధవారం బిజీగా ఉన్నారుగా. నా దేవా 59 మొదటి మాట. నా దేవా నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను ఎవరి చేతుల్లో నుంచి తప్పించమంటున్నాడు? ఇది పాటలాగుందా ప్రార్థన లాగుందా? మీరు చెప్పండి. నాకైతే ప్రార్థన లాగా ఉంది. మీకైతే ఎలా ఉంది చెప్పండి. ప్రార్థన లాగా ఉంది కదా. పైన ఒకసారి చదవండి. పైన చిన్న చిన్న అక్షరాలు ఉండదు. చదవండి. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఏం గీతం అంట? ఇది గీతమాని రాస్తుందా ప్రార్థన రాస్తుందా? అంటే పాట ప్రార్థన తెలిస్తే చెప్పండి. పాటేనా? అన్నీ ఎవరు చెప్పలేదు. పాట ప్రార్థన ఎప్పుడు పాడాడు? సంతోషమైనప్పుడు పాడాడా? ఆ దేశపు రాజు ఇంటి చుట్టూరు మనుషుల్ని పంపిస్తాడు చంపేటాకి. ఎవరిని? దావీదు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇతను
కొత్త నిబంధనలో ఉండింది, జనులు నా నిమిత్తం నిందించి 5:11 హింసించి మీ మీద అబద్ధములల్లా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు బయట సంగీతో చీవుడు అంతా తీసి పక్క రాసి గోడకు రాసి వెళ్ళిపోండి, మొహం మాట చేసుకోండి, వారం రోజులు మాట్లాడుతూ మానేసేయండి. ఇది అసలు ఈ క్రైస్తవులు భలే డిఫరెంట్ మనుషులు అండి. అసలు ఎప్పుడు నవ్వుకుంటారో ఎప్పుడు అడుగుతారో తెలియదు అన్నమాట. ఎప్పుడు మొహం మాడుకుంటారో తెలియదు, ఎప్పుడు మూతి ముడుచుకుంటారో తెలియదు. కొంతమంది మొహంలో చూస్తే రక్తం చక్కుండదు. అయ్యా ఇప్పుడు దా బాగానే ఉన్నారు అంటే సొన్నక్క నేను వేరే ఒక కోసం లేదు ఏంటి క్యాజువల్గా చెబుతున్నాను. అసలు ఎప్పుడు ఏమైతే తెలియట్లేదు అసలు. ఏంటి మనం ఏసై పెట్టలేదు, ఎవరు పెట్టలేదు చెప్పండి. ఏసై ఏం చెప్పాడంటే, తండ్రి మీరేం చేయించున్నారో తెలియదు కనుకే సిలివేశారు, తెలిసిన తర్వాత తలకాయ దించుకున్నారు, తలకిందులుగా సిలివేపించుకున్నారు, రంపాలతో భయపడ్డారు, బాణాలతో పొడిపించుకున్నారు. ఏంటంటే బహుమానం అలాగే చేశారు, పౌరులు అలాగే చేశారు. తెలియదుకి అలా చేస్తున్నారు. అట్లాగే తెలియక కొంతమంది మనం అనుకుంటాం తెలిసి చేస్తున్నారు అనుకుంటాం. ఏంటి నాకు తెలిసిన విషయాలని మీకు తెలుసా చెప్పండి. తెలియదు అన్న చేతులు ఎత్తండి. నాకు తెలిసిన పాస్టర్ గారికి తెలిసిన విషయాలన్నీ మీకు తెలుసా? నోట్ చెప్పండి. చేతులు నాకు పాస్టర్ గారికి తెలిసిన విషయాలన్నీ నాకు తెలియదు అని చెప్పండి. చేస్తారమ్మా, అందరికి చేస్తారు. నాకు కొన్ని చేయలు కనపడతా, ఒకటి చేయలు తెలుసండి. మీకు తెలిసిన విషయాలు కూడా నాకు తెలియదు, నేను చేయలేదు. ఏంటి దేవుడు మా కొన్ని విషయాలు మీకు అవగాహన ఉంటుంది, కొన్ని విషయాలు నాకు అవగాహన ఉండదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మనల్ని చూసి ఎందుకని మనసు పాటు చేసుకున్నారు అనుకుంటాం. దాంట్లో ఒక విషయం చెబుతాను, వాళ్ళు మనసు పాటు చేసుకోకూడదు. కానీ వాళ్ళు మనసు పాటు చేసుకుంటారు, మంది కూడా తప్పులు ఉంటాయి కొన్నిసార్లు. ఇప్పుడు కొంతమంది విచిత్రమైన వస్త్రధారణ, చర్చి వద్ద కూడా విచిత్రమైన బట్టలు వేసుకున్న ఆడుకులు ఎవరో కాలు మీద కాలు వేసుకొని విచిత్రంగా డ్రెస్ వేసుకున్నారు. దాని చూసి పాపం వచ్చిందా రాదు పక్కన వాళ్ళు ఏంటి మందిరానికి వచ్చి ఎక్కడ వచ్చారు అనుకుంటారు లేదా? కొంతమంది పరిస్థితి బట్టి వీళ్ళ మనసు మాట కారణం ఎవరో చెప్పాలి, వాళ్ళ వస్త్రధారణ. అట్లాగే పాస్టర్ గారి మీద మనసు పాడవడానికి కూడా పాస్టర్ గారు లేదు పొరపాటు ఉంటుంది. ఈయన ఏదో ఫోన్ ఎత్తుకోవడము, ఈయనేదో అవసరంలో వాళ్ళకి ఆదుకోవడం ఏదో బాధ వేసింది. ఏంటి ఎప్పుడు నా వైపు తప్పెంత ఉందో చూసుకోవాలి. భార్య భర్తలు గొడవ వచ్చినాయి అనుకోండి, ఆ కలపడానికి వెళ్ళినప్పుడు ఇద్దరిలో ఒకరినన్నా వాళ్ళ వంద తప్పు ఉంది, నాలో ఏ తప్పలేదు అంటారు ఇద్దరు. ఏమంటారు? మొన్న కుటుంబం వచ్చింది, అతను వచ్చి అయ్యా భయంకరంగా ఈ రోజు జరుగుతుంది అంటే నేను చెప్పాను, బ్రదరు పెద్ద మనుషులు అందరూ వస్తారు, పెద్ద మనుషులు అందరూ వస్తారు. ఇప్పుడు ఎన్నో సిట్టింగ్లు జరిగినాయి కాబట్టి ఈసారి వస్తారు. నాకు తెలిసిన ఒక సలహా ఇస్తాను, నువ్వు పాటిస్తే సక్సెస్ అయిపోయాను. ఏంటయ్యా అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం భర్త కానీ భార్య కానీ 10% అన్నా నా తప్పు ఉందని ఒప్పుకుంటే కొంచెం కలపడానికి అవకాశం ఉండింది. పెద్ద మనసు అందరి ముందు నాదేనండి, నేను పొరపాటు చేశాను, ఆమె అలా చేయడానికి నాలో కూడా పొరపాట్లు ఉన్నాయని పెద్ద మనసు అందరి ముందు చెప్పారు. ఉన్నాయా లేవా నీలో పొరపాట్లు? ఆమె 50 చేసింది, నువ్వు 10 చేసావు అనుకో, ఇవి ఒప్పేసుకో ముందు అన్న. అయ్యా ఒప్పేసుకోమంటారు, ఒప్పేసుకో. ఏం జరిగితే చెప్పనా అన్న, చెప్పంటే ఆ తరపున వచ్చిన వాళ్ళు మీరు తరపున వచ్చేస్తారని చెప్పారు. కళ్ళోడు పాప తగ్గించుకున్నాడు, చూడండి కాపీ చేసుకుంటారు అంటే కాపీ చేసుకుంటారంట చెప్పారు. మనం ఇది ఇంతకన్నా సూత్రం వేరేది లేదు, తగ్గించుకోవడం తప్ప సూత్రం ఏమి. తగ్గించుకుంటే కలుస్తాం, హెచ్చించుకుంటే విడిపోతాం. పొరపాట్లు అందరూ చేస్తారు, నేను చేస్తారు, మీరు చేస్తారు. అరే మనం ఇలా మాట్లాడుకుంటే బాగుండేది, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఏదైనా సందర్భం వచ్చిందనుకో, అసలు ముందు వాళ్ళు ఏం చేశారో సైతం చెప్పింది మొత్తం మోతాదులో పెట్టి, సర్లే అది అయిపోయిన తర్వాత మనం చూసుకోవాలి. ముందు ఆవిడ చూద్దాంగా, ఎవరు చూస్తాం ఏంటి, ముందు ఎవరు చూద్దాము, అసలు మన వైపు చూసుకోవాలి. చూసుకుంటే మన పరిస్థితి అర్థమైపోతుంది, కొంచెం తగ్గించుకుంటాం. అప్పుడు ఏమైనా మనసు వచ్చేది, వాళ్ళకి కలిసే మనసు అనేది వచ్చింది. పెద్ద మనసులు అందరూ ఏ పార్టీకి వచ్చేసరి పాపం తగ్గించుకుంటారు, తప్పు తెలుసుకున్నాను. ఇది ఒకసారికి ఏమంటారు, పెద్ద మనసు మాట ఏం చేస్తారు తెలుసా, పోనలు ఈ ఒకసారికి వెళ్ళండి అంటారు. ఏమంటారు అంటే సెట్ అయిపోతారులే అని ఉద్దేశం. కలపడానికి వస్తారు కదా ఎవరైనా సార్. ఏంటి ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా,
దావీదు గారు ఎలాంటి టైంలో పాటలు పాడాడంటే శ్రమల్లో పాటలు పాడాడు. ఎప్పుడు పాడాడు? పాటలు పాడటం వల్ల మేలు ఎంతో ఉంది. పౌలు శీలలు దేవుని వాక్యం చూస్తే, అపొస్తలుల కార్యం చూస్తే, పౌలు శీలలో ఎక్కడుండి సరసాల్లో ఉండి ఏం చేస్తారు? వాక్యం విను అనుందా? ప్రార్థన చేయను అనుందా? ఏం చేసాను అని ఉంది? చెప్పండి. పాటలు అమ్మా చెప్పమ్మా. అయితే ఎన్నో అధ్యాయం అది? అపొస్తలుల కార్యమేనా? 16వ అధ్యాయము 25. 16:25. పౌలును శీలను చూడండి ఇట్లారా, కీర్తనలు పాడే టైంలో, ప్రార్థన చేసి కీర్తనలు పాడే టైంలో సరసాలన్నీ ఏమైపోయినాయి? బద్దలైపోయింది. అక్కడున్న వారు కూడా మారు మనసు పాటలు పాడేప్పుడు దేవుని సన్నిధి ఆ స్థలంలో దిగి వచ్చింది. పరలోకం వారి మధ్యలో దిగి వచ్చింది. యెహోవా ఆ ఇశ్రాయేలు స్తోత్రాలకు ఆశీర్వదైన దేవా అంటారు. అంటే దేవుని స్తుతించేప్పుడు దేవుడు ఆశీర్వదై అంటాడు. స్తుతించినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యకి వచ్చింది. దేవుని దూతలు మన మధ్యకి వస్తారు. దేవుని యొక్క ఆత్మ మన మధ్యకి వచ్చింది. మొన్న సహకారుల కూటమి పెట్టాం సోమవారం. మన సహోదరుడు పాటలు పాడుతుంటే, ఆ జాన్ గారు పాట పాడుతుంటే వెనకాల ఆ పాట చివరిలో ఒకే మాట 4 సార్లు చెబుతున్నారు. చెబుతా బిగ్గరగా మన సహోదరుడు రాజేష్ అదే పాట 4 సార్లు గట్టిగా అంటా ఉన్నాడు. అంటా ఉంటే అందరి మీదకి దేవుని ఆత్మ పనిచేసినట్టు అనిపించినాడు. అసలు మనిషి మొత్తం వైబ్రేషన్ వచ్చినట్టు అయిపోయింది మన పరిస్థితి. ఎందుకంటే పాటలు పాడేప్పుడు మనం శక్తి కొలది దేవుని ఆరాధిస్తే దేవుని సన్నిధి మన మీదకి వచ్చింది. దేవుడు చెబుతాడు ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, ఆయన ఏం చెబుతాడంటే, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, బలముతో ఎవరిని ఆరాధించాలంట? రెండోది నిన్ను వల్ల నీ పొరుగు వారిని. మొదటిది ఏంటి చెప్పండి? ఎవరిని ఆరాధించాలి చెప్పండి పిల్లరా. పైపైన హృదయపూర్వకంగా చెప్పాలి. ఏంటి? చప్పట్లు కొట్టేటప్పుడు, పాడేటప్పుడు ఎలుగెత్తి పాటలు పాడాలి. మనం ఎలుగెత్తి దేవుణ్ణి కనబరచాలి. పాటల్లో దేవుణ్ణి మహింపరచాలి. పాటలు ఎవరు మహింపరచాలి? ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించారో అడ్డుగా ఉన్న ఇరుకో గోళ్ళు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. ఎప్పుడైతే పాటలు పాడారో ఆ యొక్క సరసాలు ఏమైపోయినాయి? బద్దలైపోయింది. ఎప్పుడైతే ఇంటి చుట్టూరు మనిషి నుండి చంపడానికి వచ్చారో ఆ టైంలో నా శత్రువు చేతిలో విడిపిస్తామని దావీదు కీర్తనలు పాడాడు, గీతం పాడాడు. దేవుడు వారి చేతిలో విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే కీర్తనలు పాడుతున్న దావీదు తన జీవితంలో వాయిద్యాలు వాయిస్తున్న దావీదు తన జీవితంలో జరిగిన గొప్ప మేలేనంటే సింహం నుండి విడిపించాడు దేవుడు. ఎలుకబంటి నుండి విడిపించాడు. ఏం చేశాడు? సింహం బలం నుండి, ఎలుకబంటి బలం నుంచి ఎవరు విడిపించాడు? దేవుడు దావీదుని, కీర్తనాకారుడైన దావీదుని, పాటలు పాడే దావీదుని. నేను చెబుతున్నాను, వాక్యం ప్రాముఖ్యమైంది. ఖచ్చితంగా ఇంకే బలపడతాం, చదివితే బలపడతాం, రూపాంతరం చెందుతాం. ప్రార్థన చాలా ముఖ్యమైంది. మన జీవితాల్లో మన భారం దిగిద్ది, దేవుళ్ళు ఏకమవుతాం. అయితే వీటి రెండింటిలో కన్నా సులువైంది పాటలు. సులువైంది ఏంటి? కనీసం పాట రోజుకో పాట అన్నా నువ్వు పాడాలి, రోజుకో పాట అన్నా నువ్వు నేర్చుకోవాలి. పురాణ కాలంలో మా చిన్నప్పుడు పల్లెటూరులో జానపద కీర్తన పాడుకుంటే వెళ్ళేవారు. పొద్దున్నే లేచి ఏంటి ఊర్లో వేస్తారు కదా బండి రోజులు, ఏమంటారు? చాటింగ్ పట్టారు దాన్ని, ఏదో దండోలు వేస్తారు కదా. ఏంటి అలా చాలా చుట్టవాడు పెట్టేసి పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. మనము మన పరిశుద్ధ దేవుడి గురించి పాడాలి. ఎలా ఏం చేయాలి? ఈ ఎలక్షన్ టైంలో కొంతమంది తాగేసి పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అటు ఇటు సైకిల్ నడిపించుకోవడం, ఏదో చేయడం, పాటలు పాడుకుంటూ. నాకు ఆశ్చర్యం వేసి మన దేవుడి గురించి చెప్పినట్ట ఇక్కడి నుంచి ఒంటరిగా ఎవరు లేకుండా పాడుకుంటూ పొడగలుగుతూ దాగిల్లంటే వెళ్తా ఉంటాం మనం. ఎలా లేదండి? దావీదు లాంటి వ్యక్తి గదిలేసాడా లేయలేదా? అంటే ఏ విషయాల్లో సిగ్గుపడుతుంది? ఇంకో మాట చెబుతున్నాను, ఈ మాట మనందరికి ఇంపార్టెంట్. నన్ను కనబరిచిన వారిని ఎవరిని కనబరిస్తాడు? ఆ పాట పాడే టైం ఇంటికోడుంటే, చప్పులు కట్టే టైం ఇంటికాడుంటే, అయ్యగారు 8 అంటాడు కానీ ఒక్కొక్కసారి 10:30కి వస్తాడు, 10కి వస్తాడు. చూడక నీకు తెలుసలేదు, 9:30 అయిద్దమ్మా, పర్లేదు వెళ్తాంలే.
నీకు విషయం తెలుసా? మన 10గా ముగిస్తానడా పావు దుక్కుతాను. ఏం చెబుతాం? చెబుతున్నా కోపం. ఆయన మనకెందుకు అమ్మ వెళ్ళి వచ్చాడని. అంటే మేము చివరికి పాటలు మాత్రం పాడకుండా పాటలు ఏంటి? ఆయన ఏమో బతుకున్నంత కాలం జీవితాంతం ఎక్కువ అంటున్నాడే చెప్పండి. దేవుడి మందిరానికి వెళ్దాం చిరకాలం ఎక్కువ అంటున్నాడు ఆయన. మనం 8కి ఏమి వెళ్తాం అనుకుంటున్నాం? మనం గమనిస్తున్నామా? చెప్పండి. మా నాన్న పాటలు పాడుతుంటే కుక్కలు నాకు నచ్చినట్టు ఉంటాను. నేను పాడుతున్నా లేదా అప్పుడప్పుడైనా పాట ఏంటి? దావీదు గొంతుకి కోయిలాగా ఉందని బైబిల్లో ఉందా? బొంగురిగా ఉందా నేను అంటాను. చూపిస్తారు ఏంటంట? లేదు. దేవుడికి కావాల్సింది ఏంటి చెప్పండి? హృదయం. పాటలు పాడటం రాదు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాటలు పాడతారు రాదు. మీరు ఒంటరిగా పాటలు పాడరు, దేవుడు సంతోషపడతారు. సుధాకర్ గారికి పాటలు రావండి చేయిస్తారు. సరే ఏం చేద్దాం? మార్నింగ్ మనం పాడు. ఇంకోసారి చేయొద్దని పాటలు రావన్నవాడు నాకు పాటలు పాడతాం రాదు. దేవుడు పాటలు పాడే వరం మీకు ఇచ్చాడు కదా. ఏంటి? మీరు వచ్చిరాని పాటలే దేవుడు వింటాడు. ఏంటి? అట్లు కింద పాటలు పాడండి, ప్రయాణం చేస్తున్నా పాటలు పాడండి, నడుస్తున్నా పాటలు పాడండి. పాటలు పాడేప్పుడు దేవుడు రక్తం పనిచేసిందా? పనిచేయదా? దేవుడు రక్తం మనలో ప్రయోగింపజేసింది. దేవుడి శక్తి మనలోనికి వచ్చింది. వచ్చే వారం అవకాశం ఉంటే పర్లో కలపనుంటే ఖచ్చితంగా నేను అడుగుతాను. వచ్చే వారం కల్లా ఒక పాఠాన్ని నేర్చుకొని రావాలి. ట్రై చేస్తాను. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కష్టంగా ఉంది. రాఘవ బ్రదర్ ఇచ్చాడమ్మా నచ్చలేదా? చెయ్యి. వాళ్ళు బామద్దా బావగారు ఏంటి? సరే సరే సంతోష్. బాబు మధ్యలో ఇద్దరు పాటలు నేర్చుకొని రావాలి. గిరిపురం మొత్తం చాటాలి ఇక. ఏంటి? అవునా కదా? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా 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 కాసేపు ప్రార్థన, కాసేపు వాక్యం, కాసేపు పాట. అరగంటకి 3 సార్లు ఈ శాతం ఉంటే ఒక 24 గంటల శాతం ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నారు. 3 రోజులు చేశారంటారు. ఎన్ని రోజులు చేశారు? ఇక తర్వాత ఆదివారం నుంచి ఇక గడియారానికి ఎవరు చూడలేక మొన్న 2 గంటలు 3 గంటలు 24 గంటలు చేశారు. ఇక ఎందుకు వచ్చినాయి రేషన్ కార్డుకి వెళ్ళేప్పుడు కూర్చోమన్నా చెప్పి కూర్చుంటారు. మీరు ఇంతవరకు కిరసనాలకు వెళ్ళేవాళ్ళం కార్డు తీసుకొని. కిరసనాలు తెలుసా మీరు? నేనేదో 1850 పుట్టినట్టు మీరు ఫీలింగ్. కిరసనాలకు వెళ్ళిన ఎంతమంది ఉన్నారు? కార్డు తీసుకోండి. ఎంతసేపు ఉండేవాళ్ళు లైన్లో? ఏమండి గ్యాస్ మంటల కోసం ఎంచారు లైన్లో ఉన్నారు? అవునా కదా? మీ దెబ్బకి తట్టుకోలేక మళ్ళీ వ్యాన్ పంపిస్తా అంటారు మన సీఎం గారు. ఇంటికి వ్యాన్ పంపిస్తాం మీరు ఫీల్ అవుతారని చెప్పి అంటారు. ఏంటి? చాలా మంది మళ్ళీ ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నారని చెప్పేసి ఇదివరకు లైన్లో ఉంచున్నాడే లేదండి. ఏంటి? చర్చి కాడ నిన్ను లైన్లో ఉంచబడుతున్నారు. ఏంటి? ఎంతో మంది ఏదో ఫ్యాన్ వచ్చియో ఏదో చేసుకొని చచ్చుంటారు. ఎంతగా దేవుడి సన్నిధిలో గడిపితే అంత మేలు. మరి ఎంతగా దేవుడి సన్నిధిలో గడిపితే అంత మేలు. ప్రియమైన దేవుడి సన్నిధి క్రమం చాలా ముఖ్యమైనది, కానీ దేవుడిని ఆరాధించడం దానికన్నా ముఖ్యమైనది. దేవుడి సన్నిధిలో గడపడం దానికన్నా చాలా ముఖ్యమైనది. చాలా ముఖ్యమైనది. పిల్లరా శ్రమల్లో కూడా ఏం చేస్తున్నాడంటే దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? కీర్తనలు పాడుతున్నాడు. ఆయన కనబరిస్తే ఏం చేయబడతాం? మనం పూర్ణ హృదయంతో ఏం చేయాలంటే మన దేవుడిని ఆరాధించడం. పరలోకంలో ఏముంటుందంటే చెప్పండి? దావీదు గారు ఎప్పుడు ఏం చేసేవాడో చెప్పండి? కీర్తనలు పాడేవాడు, ఆరాధించేవాడు. పాటలు రాని వారందరూ పాటలు నేర్చుకునే వారాన్ని దేవుడు ఇచ్చింది కాక. పక్కన చెప్పండి, నేను ఒక పాటలు నేర్చుకుంటానని చెప్పండి. అబ్రహం గారు చనిపోయిన టైంలో ప్రియా యేసు రాజు నేను అన్న పాట అయ్యగారికి ఇష్టమని తెలిసి నాకు పాటలు రావు. చూడకుండా పాట నేర్చుకున్నాను. నేను చూడకుండా పాట పాడటం నేర్చుకున్నాను. 5 వచనాలు ఎన్నో ఉంటాయి.
చక్కగా ఆ పాట నేర్చుకుని చూడకుండా, ఎందుకంటే అయ్యగారు అంటే ఇష్టం ఉండే, అప్పుడు నాకు అంత తెలియదు దేవుడి గురించి. ప్రేమైన దేవుని పెట్టారా, పాటలు పాడటం వల్ల కూడా దేవుణ్ణి శక్తి మనం అనుభవిస్తాము. మనం అందరం విమానం ఎక్కాం. విమానం ఎక్కిన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విమానం ఎక్కాం. విమానం ఎక్కినప్పుడు ఏ పాట పాడని చెప్పండి? హల్లెలూయా పాడేం లేదా? బిగ్గరగా పాడిపోయినా మాదిరికన్నా పాడేమో పాడలేదండి. ఎంతమంది పాడారు పాట? ఏంటి ఈ నెల రేపు సోమవారం అన్నా లైన్ చేద్దాం అనుకుంటే ఎవరి కాళ్ళు వర్షాలు అంటున్నారు, తుఫాన్ అంటున్నారు, వడలు అంటున్నారు. అయ్యగారు ఇప్పుడు వద్దులే సెప్టెంబర్లో అంటున్నారు. ఏమంటున్నారు? ఇప్పుడు వద్దులే అంటారు. ఈసారి మళ్ళా విమానం ఎక్కిద్దాం అనుకుంటే ఏంటి? మీకు అంత విశ్వాసం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మానవ జీవితం వచ్చే వారంలో నేను అడుగుతాను, మనందరూ పరలోకి వెళ్ళకుంటే రోజుకో పాట అన్న మనం పాడే శక్తిని మనకి ఇచ్చింది కాదు. ప్రాణం చేసినంతసేపు పాట పాడుకోండి. ఏ పని చేస్తున్నా ఏమన్నారే, నోరికి రెస్టారెంట్ టాకీలు కీర్తన పాడుతూనే ఉంటారు మీరు. ఏంటి పొద్దున్నే ఏం చేయాలంట? ఫోన్లో పాటలు. ఇదే వాక్యం బుధవారం కూడా చెప్పాం. నిన్న ఫోన్ కొని వేసుకున్నారు కరుణాశ్రీ గారు. ఏంటి ఆయన పాటలు వినాలండి అన్నాడు. ఎవరు? నన్ను తీసుకెళ్ళాడు. అయ్యగారు ఎందుకులే, అయ్యగారు మరి రేపు ఆదివారం సిద్ధపడాలి అంటాడు. గోపి ఇక్కడే కదా వస్తాలే అంటాడు ఆయన. నా దగ్గర డిస్కస్ చేసిన వస్తాలే అని చెప్పేసి వెళ్ళాను. మీరు ఎవరు పొలం మాట్లాడుకోవాలి, పరిచయం అయ్యా వాషింగ్ మిషన్ కొనాలయ్యా, కుక్కర్ కొనాలయ్యా, నా పని అయిపోయినట్టు. ఏంటి పెద్దాన్ని కాబట్టి పాపం పౌరు సంగతి దానికి తెలియదు కాబట్టి ఏంటి ఇక తప్పని పరిస్థితుల్లో మనం ఏం చేసామో ఒక కుటుంబం వెళ్ళాలి, తప్పదు. వెళ్ళకూడదని చెప్పట్లేదు కానీ మామూలుగా చదువుతాను, వేరే ఉద్దేశం. చక్కగా మనం అందరం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. నిజంగా 4:30కి 5ంటికి ముస్తాబాదు లక్ష్మక్క అని, నక్క లక్ష్మక్క అంటారు, నాగరాజు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసింది అనువు సిస్టర్కి. అమ్మ కొంచెం ఒంట్లో బాగాలేదమ్మా అని చెప్పేసి. నేను సాయంత్రం నాకు 10:30కు ఇప్పుడు చెప్పారు. నేను బండిలో ఉన్నాను. సరే ప్రార్థన చేద్దామని అన్నాను. నాకు ఎందుకన్నా ఫోన్లో ప్రార్థన చేస్తే బాగుంటుంది ఆవిడకి అనిపించింది. జాన్ గారు చెప్పారు 4:30కి ఇప్పుడు 5 లోపల చెప్పింది. సర్లే బాగానే ఇబ్బందిగా ఉంది కదా అని గన్నవరం హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరారు. గన్నవరం హాస్పిటల్కి వెళ్దామని, ఈ చీర బాగాలేదే వేరే చీర కట్టుకుందాం రెడీ అయింది. అంతే, వెంటనే స్టోర్ వచ్చింది. 5ంటికి ప్రాణం పోయింది. 5ంటికి మన ముస్తాబాద్లో ఉంటుంది అది సిస్టమ్. ఎవరికి తెలుసా? మీకు ఎవరికి తెలుసా? అక్క నా కలర్లో ఉంది. ఏంటి ఫోన్లో పెట్టారమ్మా? ఎప్పుడు ఎట్లా ఎదరు కూర్చున్నది అక్కయ్య ఎదరు కూర్చి అక్కయ్యది. ఇక ఏంటి వాక్యం చెప్పిన జాగ్రత్తగా ఇది ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మనిషి జీవితం ఎంత నీటిపడగా ఉందో చూడటం. అందుకే చెబుతున్నాను, వచ్చే వారం చెబుతున్నాను. ఏమంటున్నాను? ఏం చెబుతున్నాను? వచ్చే వారం అడిగితే మీరు అడిగితే నేను పాట పాడేది చెప్తాను. ఎంతమంది ఉన్నారు? నేను అడిగాను. ఒకవేళ ఏం చెప్తారని చెప్పాలి? పాటలు పాడేవారు. ఇక్కడ చూసినట్లయితే ఏమి రాస్తుందంటే కష్టాల్లో కూడా పాటలు పాడాడు. చెప్పాలి, ఎక్కడ కూడా పాటలు పాడాడు, కష్టాల్లో కూడా పాటలు పాడాడు. పాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అందరూ పాటలు నేర్చుకోండి. నీకు వచ్చిరానికైనా పాడండి. దేవుడికి అది ఇష్టమో? ఎవరికి ఇష్టమో? దావీదుని హెచ్చించాడా లేదా? ఒక మాట చెబుతున్నాను, దేవుడిని కనపరచండి. ఏదైనా విషయాల్లో సైతంగా మోసం చేసిన, మళ్ళా మిమ్మల్ని ఏదైనా బలహీనతలున్నా ఏదో ఒక సేవకుడి ద్వారా పట్టి లైవ్ చేసి మళ్ళా దేవుడు మార్గం తీసుకొస్తాడు. గణపరిచే విషయంలో సిగ్గుపడదు. దావీదు గణపరిచాడు, మంచి పొజిషన్కి వెళ్ళాడు. కానీ సాతాను మోసంలో పడి పాపంలో పడిపోతాడు. మళ్ళా నాతాన్ని పంపిస్తాడు, దేవుడు లైవ్ చేస్తాడు. దావీదు పేరు ప్రకటన 22వ అధ్యాయంలో ఉంది. దావీదు పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది. యేసు ప్రభువు ఉంచేవారు. గుడ్డోడు స్వస్థత కావాలంటే దావీదు కుమారుడా అని పిలుస్తాడు. దావీదు విషయంలో ఏమంటారు తెలుసా? అందరి విషయంలో నమ్మకస్తుడయ్యా, దీనుడయ్యా ఇలా చెప్తాడు. చెబుతాడా? ఏంటి దావీదు విషయంలో ఏం చెబుతాడు? ఏంటి నాకు ఇష్టడు అని చెబుతాడు. ఏం చెప్తాడు? నా హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి? ఆయనకి ఏది ఇష్టం చెప్పండి. అవాదముని దేనికి ఎన్నుకున్నాడు? ఆరాధించడానికి. అవునా కదా? మరి దావీదుకి ఏది ఇష్టం చెప్పాలి, అందరు నోరు తెలిస్తే. అంటే ఎవరి మనసు ఎరిగాడు చెప్పాలి. ఎవరి మనసు ఎరిగాడు?
దేవుని మనసు ఎరిగిన వాడు కనుక ఏం చేస్తాం? అవును కదా. మొన్న పాస్టర్ గారు మన బ్రదర్ వచ్చారు నా దగ్గరికి, పిల్లల సంబంధం కోసం. ఇక్కడ నేను ఆ రోజు అంతా చర్చిలో ఉంటే పోయిన మంగళవారం భోజనం తీసుకురామని మా పిల్లడు కనిపించాడు. వచ్చేసారు కదా, భోజనం అన్నీ తీసుకొచ్చాడు. 2-3 కర్రీస్, కూరగాయలు కూరలు తీసుకొస్తా మూడోసారి వచ్చేప్పుడు పెరిగి తీసుకురావాలి. ఏం తీసుకురావాలి? పెరిగి తీసుకురావాలి. సో మాస్టర్ గారు నీరసంగా ఉన్నారు, మా బుడ్డోడు ఒకడే ఉన్నాడు. ఆ గుమ్మం కాంచి తీసుకొస్తా ఉంటే ఈ పాస్టర్ గారు ఏంటి అన్నాడు. నేను బైబిల్ చూసే ఉన్నాను, నాకు చూశాను. ఆడు అసలు నేను చూడలేదు. తీసుకొచ్చా అటు పెట్టాడు. ఆడికి మజ్జిగ వాసన. ఎవరైనా పక్కన మజ్జిగ తిన్నారు సీరియస్ గా ఏదో తిట్టినట్టు పాపం తెలిసిపోతారు. మీకు ఎప్పుడన్నా వీడియో చేస్తాను, మా జోసఫ్ దన్నా మా సోర్ణ అక్కడ చూపిస్తాను. ఏంటి ప్రేమైనట్టు ఉండేది, బాధ అయినట్టు ఉండేది. అట్లా ఉండేది. అందుకని ఆడి మనసు ఎరిగి ఆడికి పెరిగాన తినేప్పుడు తోడుకుంటాం. ఏంటి అవునే కదండి జోసఫ్ మనసు ఎరిగి. అలాగే దావీదు మనసు హృదయం యేసుప్రభువు తెలుసు. యేసుప్రభు హృదయం ఎవరు తెలుసు? దావీదుకి తెలుసు. అందుకని ఆయన కీర్తన పాడుతూనే ఉన్నాడు. యేసయ్యకి ఇష్టలుగా మారాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. కీర్తనలో మీరు పాటలు పాడటం అలవాటు చేసుకోండి. కొద్ది కొద్దిగా ప్రార్థన చేయడం కూడా అలవాటు అయిపోతుంది. వాక్యం చదవడం కూడా అలవాటు అయిపోతుంది. అన్నిటికన్నా సులువైన చదువుతున్నాను. వాక్యం కన్నా ప్రార్థన కన్నా సులువైనది చెప్పాలి. పాటల పాట సులువైన పద్ధతి అన్నా పాడుద్దాం. పాటలు రాని వారందరూ పాటలు పాడే వరాన్ని దేవుడు ఇచ్చింది కాక. చెప్పండి, పాటలు పాడే వరాన్ని ఎవరు ఇచ్చారు మనకి? పాటలు పాడినప్పుడు సరసాలు ఏమైంది? దేవుడిని గణపరిచినప్పుడు ఎదుగుకుండా ఏమైంది? దేవునికి కీర్తనలు పాడి గీతం పాడినప్పుడు దావీదు విషయాలు దేవుడు ఏం చేశారు? శత్రువుల చేతిలో నుంచి దేవుడు విడిపించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు పాటలు పాడావనుకో, ఆ సమస్యను దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి. సమస్యలో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. దేవుడు మీ సమస్యలన్నింటినీ ఎలగొట్టును గాక. సమస్యలు ఎదురుగా ఉన్నప్పుడు చెప్పాలి, యుద్ధము యెహోవాదే. ఎవరు? యుద్ధము ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నా, ఎరుకో గోడలో వచ్చినా ఎవరున్నారు? యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము ఒక్కొక్క సందర్భం రాగానే సందర్భం తగినట్టుగా మనం ఏం చేయాలి? పాటలు పాడుకుంటూ ఉండాలి. మనం సంతోషంగా మీరు పాటలు స్టార్ట్ చేయండి. దేవుడు సన్నిధి మీ ఇంట్లోకి వచ్చింది. గొడవలు పోతాయి, కోపం పోతాయి, సైతాన్ని పోయింది. సైతానికి ఆరాధన అంటే ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం లేని పని ఎవరు చేస్తున్నారు చెప్పండి? చెప్పాలి. రామారాజానికి ఒకసారి వాక్యం ఇచ్చాం బస్సు తోటలో. శుద్ధులు చెప్పడంలో ప్రాముఖ్యత ఏంటని చెప్పి ఇవ్వకూడదని చెప్పి వాళ్ళ ఇంట్లో సమస్య వస్తే 2 చేతుల పైకి శుద్ధులు చెప్పాడండి. అందరూ ఏదో విషయంలో చిన్నపిల్లలు కదా, వాళ్ళు గలిబిలిగా ఉన్న వాళ్ళందరూ ప్రశాంతతలోకి వచ్చేసారని చెప్పాడు. మీరు విన్నారా లేదా? నేనే. ఎందుకంటే దేవుడు మన మధ్యకి వస్తారు. చెప్పండి, ఎవరు వస్తారు? పాటలు పాడదాం సమస్యల్లో. పాప సొంత మామ సంప్రాకి వచ్చాడు. సొంత మామయ్య ఏం పాడేటప్పుడు చెప్పాలి. పాటలో పాడాడు. ఏం చేశారంటే దేవుడు కార్యం అన్న దేవుడు చేశాడు. పాటలు పాడదాం, అందరం పాటలు నేర్చుకున్నాం. నోటికి రక్ష లేకుండా దేవుని ఆరాధిద్దాం. దేవుడు రక్తం మనలో ప్రవహించింది, దేవుని ఆత్మ హృదయంలోకి వచ్చింది, పరిశుద్ధుడు మనలోకి వస్తాడు. మన ఇల్లు పరలోకంగా మారింది, ఆరాధన స్థలంగా మారింది, మన బిడ్డలు బలపడతారు. కనీసం నా రిక్వెస్ట్ కుటుంబ ప్రార్థన విషయంలో భోజనం చేసే ముందు ఇంట్లో భర్తను కానీ పిల్లలు కానీ
మీరు ఏమని అడుగుతారంటే ఒక పాటన్న పాడుకుని తిన్నామయ్యా అని ఏమంటారు? ప్రార్థన అంటే ఎందరు కానీ వాళ్ళు వాక్యం అంటే ఎందరు కానీ ఏమంటే ఏంటారు? సర్లే నువ్వు పాడలే మేము ఇస్తామని అంటారు. ఫస్ట్ ఏమంటారు? ఏంటి వాళ్ళు పారిపోయారు, నీకు అనవసరం పాడు. వాళ్ళు పారిపోరు కానీ వాళ్ళు ఉన్న దేహాలు పారిపోతాయి. చెప్పాలి. రాఘవరావు ఉన్నాడు, ఇక్కడి నుంచి నేను ఏ పాట పాడాలని ఈ ఫీల్ అయిపోతున్నాడు. ఏంటి ఏమ్మా మహేష్ బాబు వింటున్నావా? ఏం పాడాలి మనం? రామారావు గారు 3 పాటలు అయినా పెట్టేస్తున్నాడు ఆల్రెడీ. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే పాటలు పాడదాం అని చెప్పేసి. ఏంటి పాడతాడమ్మా? సుబ్బారావు పాడతాడు పాటలు. ఏంటి రోజు పాట పాడితే భోజనం అంటారా? ఏంటి అవే కదండి పాటలు పాడే వారాన్ని దేవుడు మనకి ఇచ్చింది కాదు. ఎవరు మొఖాలు చూసినా ఇక్కడ వచ్చి చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి మా పరిస్థితానికి అన్నట్టు చూడలేదు. ఎక్కడ చూస్తారు? ఏం చేయడానికి చెప్పండి. ఎవరు బతికితే మా నాన్న అనలేదు నన్ను, మరి నువ్వు పాటలు పాడితే ఏంటి నేనేమైనా ఆగుతున్నానా? ఎవరు పారిపోయారండి? ఇప్పుడు పాట పాడినా పాడలేదా? 2 పాటలు పాడినా పారిపోయారంటే ఎవరు పారిపోతే మనకి ఎందుకు? మనకు ఎవరు కావాలి? ఎవరి కోసం అన్నా నాట్యం ఆపాడా? పాటలు ఆపాడా? ఎవరు కనపరచబడ్డారు? దావీదు దేవుడు కనపరచబడ్డాడు. దావీదు కూడా దేవుడు కనపరిచారు. గుడ్డోడికి స్వస్థత కావాలంటే రిక్వెస్ట్ చేస్తున్నా, దావీదు కుమారుడా అంటాడు. ఏమన్నాడు అంటే ఈయన ఆగిపోయి దావీదు అనగానే ఈయన ఆగిపోయాడు. ఎవరు ఆగిపోయారు చెప్పండి? యేసుప్రభు ఆగిపోయి నీకేం కావాలంటే నాకు కళ్ళు లేవు, సరే తీసుకోయని చెప్పి. అబ్బా ఏంటి రామారావు గారు దేవుడా అని ఎవరు ప్రార్థన చేశారు, ఆగిపోతారు దేవుడు. ఏంటయ్యా మా అబ్బాయి పేరు పిలిచావు, ఏంటి నీకేం కావాలంటాడు? ఏమంటాడు? అసలు ఎంత ప్రేమ మనం అంటే వేసాయి కదా. ఇప్పుడు చూసి నాకు ఎవరు లేరంటారంటే ఎవరుంటారు మనకి? చెప్పాలి. నీ ఎవరున్నారు? నీ మహానికి ఎవరున్నారు అన్నావు. ఏమన్నాలి? చూడనక్క రామారావు గారు ఎవరున్నారు? ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది, నాకు ఎవరున్నారండి అంటారంటే నాకేంటండి అన్నారు. చెప్పండి నాకేంటి ఎవరాలి? చెప్పండి. చేతులు జగన్ పెట్టి నాకేంటి అన్నారు. ఏమన్నారు? ఎవరున్నారు? అందరు ఉండొచ్చు, అందరికి అన్ని ఉండొచ్చు, మనకు మాత్రం ఎవరున్నారు? దిగులు పడమాకండి, ఎవరు బాధపడమాకండి, ఎవరు తలగా చేస్తాడు. ఎవరు శిఖరాలకు ఎక్కిస్తాడు? దావీదుని హెచ్చించినట్టుగా హెచ్చిస్తాడు. రిక్వెస్ట్ ఒకటి, పాటలు మాత్రం పాడండి. ఏం పాడాలి? మీకు వచ్చినట్టు పాడండి. వచ్చినట్టు దేవుడికి అది ఇష్టం. ఎవరికి ఇష్టం చెప్పండి? దేవుడికి అది ఇష్టం. సిగ్గుపడకుండా పాడండి. ఎవరు నచ్చినట్టు వాళ్ళు పాడండి. దేవుడు సంతోషపడతాడు. నేను చదువుతున్నాను, మన ఇళ్ళ వైపు చోట కూడా సైతాన్ని గురించి వనకాలి. ఎందుకని మన ఇళ్ళలో ఏముంటాయి చెప్పండి? ఆరాధన ఉండిద్ది, పరలోకం ఉండిద్ది. వెలుగున్నప్పుడు చీకటి రాలేడు. చక్కగా ట్రై చేయండి. నేను చదువుతున్నాను, ఆయన్ని గణపరిచిన వారిని చెప్పండి. పాటలు పాడిన వారి పక్షం ఎవరుంటారు? పాటలు పాడిన వారి ఇంట్లో ఎవరుంటారు? ప్రార్థన కష్టమా, వాక్యం కష్టమా, పాటలు కష్టమా? చెప్పండి. ప్రార్థనే కష్టం అన్నిటికన్నా. ప్రార్థన నడవట్లేదండి అని వాళ్ళు ఉన్నారు, కానీ పాట నడవట్లేదండి అన్న లేదు. ఏంటి లేదో అంటే మా ఇంట్లో పాటలు ఎవరు పాడతారు? మా అమ్మాయిలు కుటుంబ ప్రార్థన పాటలు పాడతారు. నాకేమో పాటలు సరిగ్గా రాదు. ఏదో ఒక రకంగా చెప్పేస్తాను. చెప్పేనా? వీళ్ళు పాటలు పాడుతున్నప్పుడు నేను కూడా కళ్ళు మూసుకొని చప్పట్లు కొడతాను, నేను కూడా అంటాను. నాకు వచ్చినట్టుగా రాను కలిపేతాను. వీళ్ళు ఏం చేస్తారు? తెలుగు మధ్యలో ఆపేస్తారు పాట. నాకు మా అమ్మాయి పాడు, నాకే వచ్చి అంటే సులువా కాదు ఎంతో కొద్ది కలపడం. అల్లెలో ఏసుద్ది అంటే చక్కగా అంటారు నా ఇష్టం కదా. నాకు పోయి ఏం చేస్తాం? సులువా కాదండి, కలిపేద్దాం. దావీదు గారు లాగా పాటలు కలిపేద్దాం మనం కూడా. ఎంతమంది పాటలు పడతారు చెప్పాలి? జాస్తి పెద్దలు ఏంటి బండి తోలని చెప్పి ఏం చేయాలి? నువ్వు మాట్లాడు. ఎవరుంటారు ఈ పక్షాలు? ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? శుద్ధించినప్పుడు మన బలహీనతలు కూడా పోతాయి. ఏంటి ఏం పోతాయి? మన చర్చికి ఒక అక్క వచ్చింది. కొన్ని విజయవాడ హాస్పిటల్లో, నూజివాడ హాస్పిటల్లో, మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా తిరిగిన నాకున్న ఎలర్జీ పోలేదా. దేవుని సన్నిధిలో శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఉంటే దేవుని ఆత్మ మీదకి వచ్చేసింది. శరీరం అంతా ఇబ్బంది అయిపోయింది, ఆరోగ్యం అంతా పండమాలినట్టు అయిపోయింది అనిపించిందంట.
దేవుడు నన్ను ముడుతున్నాడనా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు 3 సంవత్సరాలు అయితే 2 రోజులు అయితే ఏ తిన్నా పడుతుందంటే ఒక టాబ్లెట్ లేదు. దేవుడు ఏదైనా శుద్ధించినప్పుడు ఏం జరిగింది? స్వస్థతలు కూడా మనకి మన ఏరకమ్మ కానీ కట్ట మీద ఉంటుంది. అక్కయ్య ఆవిడ బలహీనత వస్తే మా చర్చిలో కొన్ని రోజులు ఉంది. ఇలాగ ఆరాధన చేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మీటింగ్ వచ్చింది. దేవుడు శుద్ధిస్తా ఉంటే అందరు నిలబడి హృదయమంతా పిలుస్తా ఉంటే తెల్లటి వస్త్రాలతో యేసుప్రభు వారి చెరువులో ఇలా ప్రత్యక్షమయ్యారు. అక్కడ వెలుగు వచ్చి ఆమె తాగితే అప్పటి నుంచి ఆమె స్వస్థ వచ్చింది. ఎవరిచ్చారు స్వస్థ? ఎవరిచ్చారు? ఏంటి స్వస్థత కావాలంటే మనం ఏం చేయాలి? శత్రువులు చుట్టూరు ఉంటే మనం ఏం చేయాలి? సమస్యలు ఉంటే ఏం చేయాలి? ఆహారం లేకపోతే ఏం చేయాలి? మనం కీర్తనలు పాడాలి. ఏం పాడాలి? కీర్తనలు పాడాలి. దేవుడిని స్తుతించాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. పాటలు చాలా సులువైంది. వీటిలో రావాలంటే మొదట మీకు ఏమెక్కాలి? మనం పాటలు పాడాలి. పెద్ద పిచ్చోళ్ళు అనుకున్నా పర్లేదు. మనం ఏంటి మన పెద్ద పిచ్చోళ్ళు అయితే ఎవరెవరున్నా పర్లేదు అని చెప్పి మన పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఏంటి పాటలు పాడడానికి సిగ్గుపడద్దు. మనం పాటలు పాడడానికి మనం సిగ్గుపడద్దు. నోరు తెలిసి అందరూ దేవుని సన్నిధిలో బిగ్గరగా మనం పాటలు పాడినప్పుడు, దేవుని కనబరిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలు మేలన్నదే చేస్తాడు. మరి కావాలని చెబుతున్నాం ఈ వాక్యం. ఎందుకంటే కనీసం కొద్దిగానే ఎదుగుతారు, కొద్దిగానే అలవాటు అయింది, కొద్దిగానే దేవుడితో సహవాసం వచ్చింది. సాతానుడికి ఇష్టం లేదు నువ్వు పాటలు పాడటం, నువ్వు ఆరాధించడం సాతానికి. ఎందుకంటే అది ఉపయోగపడ్డాడుగా. ఇప్పుడు మనం పొగడకూడదని అది ఉద్దేశం. పొగుడుద్దామా మానేద్దామా? ఏంటి కనబడుద్దామా లేదండి? ఆయన కనబరిస్తే చెప్పాలి. మనకు ఎంత వచ్చిందని కనబడతాం అంతేనా? ఏంటి ఆయన శుద్ధి హరుకుడు, పరిశుద్ధుడు, 10,000లో 1,000,000 కాంతులు సూర్య తేజస్సు కన్నా వెలుగైన దేవుడు, ధవలవర్ణుడు, నీతి సూర్యుడు. ఏంటి పిల్లరా? సమాధానకర్త. వర్ణించడానికి ఏమన్నాయి? ఇంకా ఎన్నైనా ఉన్నాయి ఆయన గురించి వర్ణించడానికి. అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు, అంత మంచివాడు, అంత ప్రేమ గలవాడు, అంత దయగలవాడు, కృపగలవాడు, త్యాగం చేసిన వాడు, మన కోసం ఎప్పుడు అల్లాడిపోతున్నవాడు, మనం ప్రేమించిపోయిన మాట పైన మన పక్షాన్ని నిలబడిన దేవుడు, మన పక్షాన ఉన్నాడు. నా దేవుడు, నా తండ్రి నా పక్షాన ఉన్నాడు. ఎవరి పక్షాన ఉన్నాడు? చెప్పండి, దగ్గరికి చెప్పండి. నేను ప్లాన్ చేస్తాను. మీకు ఎవరున్నారండి? ఎవరున్నారు మీకు? చెప్పండి. ఎవరున్నారు? మనకు ఎవరున్నారు? నా పక్షాన ఉన్న దేవుడు. అవునే కదండి. ఎప్పుడు కీర్తన పాడండి, ఎప్పుడు కీర్తనలో పాడండి. కొద్ది కొద్దిగానే మీరు బలపడతారు, కొంతానే ఎదుగుతారు. దేవుడు మేలన్నది మీ జీవితంలో జరిగింది. తర్వాత నుంచి ప్రార్థన అలవాటైంది, వాక్యం అలవాటైంది, ఎంతో కొంత మేలన్నదే జరిగింది. ఏంటి ఈ వాక్యం చెప్పి మొన్న ముస్తాబాద్ కూడా చెప్పాం. శుక్రవారం వసంతరావు గారిని కాదు చెప్పి వస్తామంటే ముస్తాబాద్ వెయ్యి చేసి మా పాస్టర్ గారు దేవుడు వచ్చా పాటలు పాడతాను. మధ్యలో అంటుంది నువ్వు కూడా పాడు అన్నాడు. నేను కూడా పాడేది ఏం చేయను. భర్తలు ఎవరి మాట విన్నా వినపోయినా, ఒక్కోసారి తల్లిదండ్రుల మాట విన్నా వినపోయినా ఎవరి మాట వింటారు చెప్పండి? సీనాన్ని అడిగి చెప్తారు తర్వాత. ఏంటి అవునే కదండి. ఎవరి మాట విన్నా వినపోయినా ఎవరి మాట వింటారండి? హోమ్ మినిస్టర్ గారి మాట వినాల్సిందే ఉంటాయి. ఎలా మాట ఏంటి వింటారంటే సాధ్యమైనంత వరకు వింటారు. వింటమే మంచిదే, వింటమే మంచిది. మా మామయ్యకి ఎప్పుడు ఒక అలవాటు ఉంది. మా ఊరు వచ్చిన ఏమొచ్చిన కలవకూరు బాబురావు గారు ఆయన ఉంటారు. ఏంటి ఆయన పాపం పగలు ఏమేమి ఎవరెవరు కలిసారో నైట్ మొత్తం పడుకోగా ఏం చేస్తూ ఉంటాడు? కలవలు ఇస్తూ ఉంటాడు. ఆ ముగ్గురు కూతుర్లో ఒక కూతురికి వచ్చింది అలవాటు. ఏంటి ఒక్కోసారి మా మధ్యరాత్రి పాటు పాటలు పడతా ఉంటాయి. నేను చెబుతాను, అమ్మ రాత్రి పాట పాడాను. అవును పాడు. మాకు సరిపోతే పని లేదు. మంచిగా కలవరింపుల్లో కూడా పాటలు పాడుతున్నారు. సురేఖ పాడుతుంది, సీనని అడగాలి. సీనయ్య పాడింది అక్క ఉన్నా లేదా? ఏంటి నిద్రలో కూడా పాడుతున్నారు కొంతమంది. మనం వెలుగుకుండానే పాడుతున్నాం. ఏంటి అవును కదా. నాకు పాస్టర్ టిఫిన్ పెట్టాలని నేను ముస్తాబు వెళ్ళిపోతాను. నాకు ఇబ్బంది లేదు. ఏంటి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా వెలుగుకుంటాను నేను. మరి పాట పాడటం మంచి పనే కాదండి, రామత్ కాదు. ఏంటి కొంతమంది ఫోన్ చేసి అయ్యా
ఒకసారి ఇంటికి రండి అయ్యా అంటారు. నేను ముందు ఇద్దరు ఫోన్ చేస్తాను. ఆ ఇంటికాడ వాతావరణం ఎలా ఉందంటే చూస్తారు. ఇక చూడిక ఇక కంటి కనపడి వారంలా కనపడి ప్రార్థన మాత్రం చేస్తామంట. వాళ్ళు ఏదో ఒక సమాధానం ఇవ్వండి అని చెప్పేసి మనం వెళ్తాం. వెళ్తే సమాధాన పరిస్థితి కొన్నిసార్లు ఏసైనే పంపించాలి, కొన్నిసార్లు ఏం చేయాలి అంటే కొన్నిసార్లు జమయ్య గారు వెళ్తారు. మాకు ఇబ్బంది లేదు. ఏంటి దేవునికి భయం కలిగి కాదు. అమ్మ దుర్గారావు గారు మీరు పాటలు పాడాలి ఏంటి అమ్మా, దేవుడు సహాయం చేయని కాదు. మీరు హృదయం అంతా అప్పట్లో పాటలు పాడుతున్నామని అందుకే టైము అంత అవుతుంది ఏంటా అనుకుంటున్నాను. నాకేం తెలుసు మీరు పాటలు పాడతానయ్యా హృదయం అంతా చెప్పినట్టు అనిపించలేదు నాకు. చెప్పండి అమ్మా, నువ్వు తెలుసు ఇక్కడ నుంచి ఏం చేద్దాం తేజ చెప్పాలి. పాటలు అవునా కదా అమ్మా, అనంత పాడతా అంటున్నారా? వినపడింది నీకేమన్నా? ఏంటి పాటలు పాడండి, దేవుడిని ఆరాధించండి, దేవుడు మిమ్మల్ని ఇష్టపడ్డాడు. ఇంకో చదువుతున్నాను, కొన్ని బలహీనతలు మీలో కొంతమందిలో ఉంటాయి, ఎవరిలైనా ఉంటాయి. మనం ఆటోమేటిక్గా దేవుడి సన్నిధికి వెళ్తా ఉంటే మెడిసిన్ అది. ఏంటది దేవుడి సన్నిధి? పాటలు ఏంటి? మెడిసిన్ లాంటి. బలహీనత పోతాయి. పాపం, ద్వేషం, చెడతలు, తాగుడు ఏదైనా పోతాయి, పోతాయి, గ్యారెంటీగా పోతాయి. ఏంటి ఇవన్నీ మానేసిన తర్వాత అప్పుడు పాడదాం అనుకోమా. మెడిసిన్ వేసుకుంటేనే ఏం పోయింది? రోగమా, జబ్బు, వ్యాధి తగ్గింది. ఏంటి అవునే కదా? మెడిసిన్ వేసుకోవాలంటే పాటలో పాడండి, ఆటోమేటిక్ ఏ బలహీనతలు ఉన్నా ఏంటి ఈ పాట లోపల దేవుడు ఏం చేశాడు? మరలా నాటకాన్ని పంపించాడు, ప్రవక్తని లైన్ చేశాడు, వాడుతుంది. మనల్ని కూడా భాగ్యం దేవుడు ఇచ్చుకుంటారు. అందరూ దేవుని సన్నిధిలో ఒకసారి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, గొప్ప దేవుడా, కోట్లాది శుద్ధుల గురించి పాడే భాగ్యాన్ని, కీర్తించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, కొనియాడే భాగ్యాన్ని నాకు దయచేయండి నాయన. శరసాల్లో పాడారయ్యా, పితరులైన వారు నాయన, శత్రువులు చుట్టూ ఉన్నప్పుడు పాడారయ్యా,